శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఎంత విన్నా ఎన్నిసార్లు విన్నా ఈ ఆత్మజ్ఞానము, ఈ బ్రహ్మము అనే దాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? దయచేసి తెలుసుకోవడానికి అనువుగా వివరించగలరు. ఇదండి వీరి ప్రశ్న. అంటే ఈ ఆత్మశక్తి అనే దానిని రోజు మాట్లాడుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం, వింటున్నాం, అనేక గ్రంథాలు చదువుతూ ఉంటాం. అయినా ఎందుకు దాన్ని తెలుసుకోలేకపోతున్నాం? ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే అది తెలుసుకునేది కాదు అసలు. అంటే తెలుసుకునేది అన్నప్పుడు నా ఉద్దేశం శరీరముతో పంచేంద్రియముల ద్వారా తెలుసుకునేటువంటి స్థితిలో అది లేదు. మనం శరీరం ద్వారా మనం తెలుసుకోగలిగినవన్నీ కూడా కంటితో దృశ్యాలను తెలుసుకోగలం, అంటే రూపాలను తెలుసుకోగలం, చెవులతో శబ్దాలను తెలుసుకోగలం, ముక్కుతో వాసనలు తెలుసుకోగలం, నాలుకతో రుచులు తెలుసుకోగలం, గొంతుతో మాట్లాడగలం, చర్మంతో స్పర్శలు తెలుసుకోగలం. మనకి ఇంతే శక్తి ఉంది. ముందు మన మానవ శక్తి ఏంటి అన్నప్పుడు శరీర పరిమితంగా మనకున్నవి పరిమిత శక్తులు. ఈ దృశ్యం కూడా సంపూర్ణంగా చూడలేం. కంటికి కొంత పరిమితి ఉంటుంది, అంతవరకే చూడగలం. చెవికి కొంత పరిమితి ఉంటుంది, అంతవరకే వినగలం. ముక్కుకు కొంత పరిమితి ఉంటుంది, అంతవరకే వాసన చూడగలం. నాలుకకు కొంత పరిమితి ఉంటుంది, అంతవరకే అవే రుచి తెలుసుకోగలం. చర్మానికి ఒక పరిమితి ఉంటుంది, అంతవరకే స్పర్శలు అనుభవించగలం. అంటే పరిమితమైనటువంటి శరీరము అది పరిమితంగానే గ్రహించగలదు, తెలుసుకోగలదు. అయితే అలాంటప్పుడు ఈ ఆత్మజ్ఞానం, ఆత్మశక్తి, ఈ బ్రహ్మము ఇవన్నీ ఎందుకండి మాట్లాడుకోవడం ఈ మోక్షం గురించి అంటే అది తెలుసుకోలేనిది కాదు, అది ఆల్రెడీ మనమే ఉన్నది. కొత్తగా తెలుసుకోవడానికి అదేదో ఒక వస్తువుగా దాన్ని తెలుసుకోవడానికి మనం ఏదో తీవ్ర ప్రయత్నాలు చేసేసి వస్తువుని తెలుసుకున్నట్టు తెలుసుకోవడానికి ఏమీ లేదు అక్కడ. అది ఆల్రెడీ మనమే అయి ఉన్నది. అయితే తెలియబడేలా అంటే వస్తువులా లేదు, పదార్థంలా లేదు, వాసనలా లేదు, అంటే శబ్దంలా లేదు, స్పర్శలా లేదు, రంగు అంటే దృశ్యములా లేదు, ఓ వాసనలా లేదు, ఒక రుచిలా లేదు. ఎలా ఉన్నది? ఆకాశము వలె ప్రశాంతంగా ఉంది. ప్రశాంతతని అనుభవించటమే తప్ప, అంటే అది అయిపోవటమే తప్ప తెలుసుకోవటం ఉండదు. అది తెలుసుకోవాలి. ఇక్కడ నేను ప్రశాంతతను తెలుసుకున్నానని చెప్పటం కుదరదు. నేను మౌనాన్ని తెలుసుకున్నాను అని చెప్పటం కుదరదు. మౌనంగా ఉన్నాను అంతే, ప్రశాంతంగా ఉన్నాను, నిశ్చలంగా ఉన్నాను, నేను అలా నిర్మలంగా ఉన్నాను అంటే అదొక స్థితి. ఇక్కడ చాలా తేడా ఉంది. తెలుసుకోవడం అన్నప్పుడు మనం ఇంద్రియాల ప్రవృత్తులతో నిరంతరం తెలుసుకున్నట్లుగా మనం భావించుకుంటున్నాం. ఇంద్రియాల ప్రవృత్తులతో నిరంతరం తెలుసుకున్నట్టుగా కాదు అది. అది ఒక స్థితి. ఆ స్థితిని ఆల్రెడీ మనకు ఉంది, మనం భావించుకోవట్లేదు అంతే, గుర్తించటం లేదు. ఇప్పుడు భావించుకుంటానికి కూడా కొత్తగా ఏం కాదు అది. ఇప్పుడు కొత్తగా మనం తెలుసుకున్న విషయాలను భావించుకుంటూ ఉంటాం. ఓ సినిమా చూసాం, బాగుందనో బాగోలేదనో భావించుకుంటూ ఉంటాం. ఓ మనిషిని చూసాం, బాగున్నారనో బాగోలేదనో భావించుకుంటూ ఉంటాం. ఓ పదార్థం తిన్నాం, రుచి తెలుసుకున్నాం, బాగుందనో బాగోలేదనో భావించుకుంటూ ఉంటాం. అలా భావనలకు కూడా అందేది కాదు అది. ఎందుకంటే అందులో ఈ తత్వాలు లేవు. అన్ని తత్వాలకు అతీతంగా ఉంది అది. ఆ అతీతమైనటువంటి స్థితి ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది లేకపోవడం అనేది లేదు. అది ఒక శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి నిశ్చల స్థితి, నిర్మల స్థితి, ఒక నిశ్శబ్ద స్థితి. దాన్ని అర్థం అవ్వాలి అంటే మనం భౌతిక ప్రపంచంలో అర్థం అవ్వాలి మనకి అన్నప్పుడు అది ఆకాశ స్థితి. మన చుట్టూ ఉన్న సర్వవ్యాపక ఆకాశము. ఆకాశం అంటే పైన మనం తలెత్తితే పైన కనపడేది కాదు, మన చుట్టూ ఉన్న ఖాళీ అంతా ఆకాశమే. అదే ఆకాశమే, ఇది ఆకాశమే, ఖాళీ అంతా ఆకాశమే. ఆ నిర్మల నిశ్చల ఆకాశ స్థితి మొత్తం ఉన్నది అదే. దాంట్లోనే మనం నివసిస్తున్న భూమి లాంటి గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి.
ఆకాశం కింద ఉంది, పైన ఉంది, పక్కన ఉంది, ఎడమవైపు ఉంది, కుడివైపు ఉంది. ఇటువంటివి ఏమి ఆకాశానికి వర్తించవు. ఆకాశం సర్వవ్యాపకంగా ఉంది. దానికి పైన లేదు, కింద లేదు, కుడి లేదు, ఎడమ లేదు, ఈ పక్క లేదు, ఆ పక్క లేదు. దానికి దిక్కులు లేవు, దానికి అష్టదిక్కులు లేవు. తూర్పు పడమర ఇవన్నీ ఉత్తర దక్షిణాలు లేవు. దానికి మళ్ళీ ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, వాయువ్య మూల, నైరుతి మూల, మూలలు లేవు. అదంతా ఒక పదార్థతత్వానికి మనం ఏర్పరచుకున్న విధానం. అది కూడా మనం ఏర్పరచుకుంది ఎందుకో తెలుసు, గుర్తింపు కోసం. సూర్యోదయాన్ని బట్టి, సూర్యోదయాన్ని తూర్పుగా తీసుకొని మిగిలిన వాటికి పేర్లు పెట్టుకున్నాం. అన్ని పేర్లే, తూర్పు పేరే, పడమర పేరే, దక్షిణం పేరే, ఉత్తరం పేరే, ఆగ్నేయం పేరే, ఈశాన్యం పేరే, వాయువ్యం పేరే, నైరుతి పేరే, అన్ని పేర్లు ఇవి. పేర్లు ఎందుకు? వ్యావహారిక సత్యములు. అంతే తప్ప భూమి కూడా ఎక్కడ చెదిరిపోలేదు, భూమి కూడా ఎక్కడ ముక్కలైపోలేదు. మనం ఏదో వాస్తు కింద పేర్లు పెట్టుకున్నాం కదా. వ్యావహారిక సత్యంగా అనంత భూమిలో, అంటే మన పరిధిలో తీసుకుంటే అనంత భూమి ఎంత ఉందో తెలియదు మనకి, భూమి ఎంత ఉందో తెలియదు. అలాంటిది విశ్వంలో భూమి ఒక చిన్న నలక. మొత్తం విశ్వంలో భూమి చిన్న నలక. ఆ భూమిలో మనం ఒక చిన్న నలక. మనకు భూమి ఎంత ఉందో తెలియదు. ఊరికనే అందులో ఏదో ఒక చిన్న దాంట్లో మన ఇల్లు కట్టుకుంటూ, ఈ ఇల్లు నాది, ఆ ఇల్లు నీదని మధ్యలో ప్రహరీ గోడలు కట్టుకొని, మనం కట్టుకున్న ప్రహరీ గోడల మధ్యలో ఆ భూమి ఎక్కడ విడిపోలేదు, విడగొట్టుకున్నాం. ఎక్కడ? మనోభావనలో. ఏకత్వాన్ని మనోభావనలో ముక్కలు ముక్కలుగా నరికేశాం. ఫ్లాట్లు వేసుకోవడం, అమ్ముకోవటం అంటే ఇదే. కానీ భూమి విడిపోవట్లేదు ఎక్కడ, భూమి ఏకంగానే ఉంది. మనమే గోడలు కట్టుకొని విడదీసుకున్నాం, అది కూడా మనోభావనలో. అలాగే ఆకాశతత్వం ఎక్కడ విడిపోలేదు, సర్వవ్యాపకముగా ఉన్నది ఆకాశతత్వమే. అందులోనే సర్వము ఉన్నాయి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలన్నీ. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే అసలు మనం తెలుసుకునే పద్ధతి ఏంటి? ఇప్పుడు అది ఇప్పుడు ఉన్నది, ఎప్పుడు ఉన్నది అన్నారు కదా, అది ఎలా అంటే మనం తెలుసుకునే పద్ధతి మనం గమనిస్తే, ఎప్పుడైనా ఇప్పుడు ఒక చెట్టు అంటే మనం చెట్టు గుర్తించాం, ఒక జంతువు, ఒక ఆవు గుర్తించాం, ఒక మేక గుర్తించాం, ఒక మనిషి గుర్తించాం, ఒక సైకిల్ గుర్తించాం, ఒక ఏదో బస్సు గుర్తించాం, ఒక రైలు గుర్తించాం, ఒక విమానం గుర్తించాం. ఇంతగా మనం తెలుసుకునే పద్ధతి. మనం ఏదైనా చూసేది కానీ, వినేది కానీ, అంటే ఒక శబ్దం గుర్తించాం, ఒక వాసన గుర్తించాం, ఒక రుచి గుర్తించాం, ఒక స్పర్శ గుర్తించాం. ఇప్పుడు మీరు చూడండి, గుర్తించేటప్పుడు మనం అక్కడ ఒక ప్రక్రియ, నేను గుర్తించాను, ఇది ఇలా ఉన్నది అనుకుంటున్నాం. దానికి సంబంధించిన, ఇప్పుడు దృశ్యం అనుకోండి, దానికి సంబంధించిన మొత్తం రూపురేఖలు, రంగు అన్నీ ఉంటాయి. వాసన అనుకోండి, దానికి సంబంధించిన వాసన కూడా గ్రహిస్తాం. అలా దానికి సంబంధించిన విశేషణాన్ని గ్రహిస్తూ ఉంటాం. అక్కడ మనిషి కానీ పదార్థం కానీ ఉండటం జరుగుతుంది. అది గుర్తించడం, తెలుసుకోవటం అంటే మనకి మనం తెలుసుకునే ప్రక్రియ అది. పంచేంద్రియముల ద్వారా మనం అనుభవించే ప్రక్రియ కూడా అంతే. వాటి నుంచి అనుభవాలు తెచ్చుకుంటాం. రైట్, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ ఇలాగే అనంతత్వం ఉంది, మనం మాట్లాడుకునే ఆత్మశక్తి ఉంది, బ్రహ్మము ఉంది, అనంతతత్వం ఎప్పుడూ శాశ్వతంగా ఉంది, ఆకాశతత్వం ఎప్పుడూ శాశ్వతంగా ఉంది, ఆత్మశక్తి ఎప్పుడూ శాశ్వతంగా ఉంది. దానిలో ఉన్న సృష్టిని మనం గుర్తిస్తున్నాం. సృష్టి దానికి భిన్నంగా ఏం లేదు, అదే ఉంది. కానీ దాన్ని గుర్తించకుండా సృష్టినే గుర్తిస్తున్నాం. అంటే చెట్టు, పుట్ట, చేమ, గుట్ట, మనిషి ఇలాంటి శబ్దస్పర్శ రూపరసగంధాలనే గుర్తిస్తున్నాం. మరి ఈ గుర్తిస్తూనే అది కూడా ఉందిగా, దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే గుర్తిస్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు. గుర్తించకుండానే గుర్తిస్తున్నాం కానీ పట్టించుకోవట్లేదు. ఎలా గుర్తిస్తున్నాం అంటే, ఇప్పుడు చెట్టు, అక్కడ చెట్టుని చూసాం, ఫలానా చెట్టు అంటున్నాం, ఓకే, జామ చెట్టు, ఓకే. ఇప్పుడు జామ చెట్టు అన్నప్పుడు దాంట్లో జామకాయలు కోసుకుంటున్నావు, దాన్ని చూస్తున్నావు, దాన్ని గుర్తించావు, అది జామ చెట్టు నిర్ణయించావు, ఆ జామ కాయలు తినొచ్చు అనుకున్నావు, గుర్తించావు, కోసుకున్నావు, తింటున్నావు, అంత బాగానే ఉంది. నీకు దాని రంగు తెలిసింది, నీకు రంగు తెలిసింది, దృశ్యం తెలిసింది, దాని రుచి తెలిసింది, దాని వాసన తెలిసింది, అన్ని తెలిసినాయి. దాన్ని తిన్నాక అనుభవం కూడా తెలిసింది, దాన్ని పట్టుకుంటే దాని స్పర్శ తెలిసింది, అన్ని తెలిసింది. కానీ ఇక్కడ మూలంలోనే ఇవన్నీ అనుభవించాలి అంటే అక్కడ చెట్టు ఉండాలి, ఉంటేనే చెట్టును గుర్తించగలం.
జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి గ్రామర్ మొదలవుద్ది. అంటే ఆత్మశక్తి ఉన్నది అన్న స్థితి. అంటే అక్కడ చెట్టు ఉన్నది, మనిషి ఉన్నాడు, కొండ ఉన్నది, సముద్రము ఉన్నది, నది ఉన్నది, అలా ఉన్నది అన్న స్థితి. రైలు ఉన్నది, బస్సు ఉన్నది, అన్నీ ఎక్కడున్నాయి? ఉన్నది అన్న స్థితిలో ఉన్నాయి, ఉన్నట్టుగా ఉన్నాయి. ఈజ్ బీయింగ్, బీయింగ్ అంటే ఉండుట. హ్యూమన్ బీయింగ్ అంటారు మనం. హ్యూమన్ బీయింగ్ అంటే మనిషి ఉన్నాడు, బీయింగ్ ఉండాల అంతే. ఆ ఈజ్ అనే స్థితి ఉంది. ఈజ్ అంటే ఇప్పుడు, ప్రెజెంట్. ఎప్పుడు అది ఈజే, ఎప్పుడు అది ఈజే. మనం అలా గుర్తించేటప్పుడు చూడండి, ఉన్నది ఈజ్, ట్రీ ఈజ్, మ్యాన్ ఈజ్, మనిషి ఉన్నాడు, చెట్టు ఉన్నది, ప్రదేశం ఉన్నది, గాలి ఉన్నది. అలా ఉంటేనే నువ్వు గుర్తిస్తావు దేన్నైనా, లేనిదాన్ని నువ్వు గుర్తించలేవు. అది ఉన్నది అన్న స్థితిలో ఉన్నది. అంటే ఇక్కడ ఉన్నది అని, ఇప్పుడు చెట్టును వాడుకుంటున్నావు, దాని కాయలు వాడుకుంటున్నావు, దాని పళ్ళు వాడుకుంటున్నావు, ఓకే. మనిషిని గుర్తించావు, మనిషిని వాడుకుంటున్నావు, ఓకే. సముద్రాన్ని గుర్తించావు, నీకు అవసరమైనట్టుగా వాడుకుంటున్నావు, ఓకే. నదిని గుర్తించావు, నీకు అవసరమైనట్టుగా వాడుకుంటున్నావు, ఓకే. కానీ నువ్వు దేనినైనా సరే తెలుసుకొని గుర్తించి దానిని వాడుకోవాలి, అనుభవించాలి. లేదా నీవు కంటి ద్వారా చూడాలి, చెవి ద్వారా వినాలి, ముక్కు ద్వారా వాసన చూడాలి, నాలుగు ద్వారా రుచి చూడాలి, చర్మం ద్వారా స్పర్శ అనుభవించాలి అంటే అది ఉండాలి. ఉన్నది అన్న స్థితి ఏదుందో, బీయింగ్ ఉండుట, ఈజ్ ఉన్నది. ఆ ఉన్నది అంటే ఉండుట ఉన్నది అనేది లేకపోతే నువ్వు ఎక్కడ అనుభవిస్తుందని. మనం ఇక్కడ అనుభవాలను చూస్తున్నాం. చెట్టు యొక్క రంగు, రుచి, వాసన, దృశ్య రూపంలో దాని యొక్క స్టైల్ చూస్తున్నాం, అది ఎంత ఉన్నదని. కానీ అసలు అది ఉన్నది అనే స్థితిలో ఉన్నది. ఆ ఉన్నది అన్న స్థితి ఏది ఉన్నదో అదే అనంత ఆత్మశక్తి అయి ఉన్నది. ప్రతి దాంట్లోనూ ఉన్నది అన్న తత్వం ఉన్నది. ఉన్నది అన్న స్థితి లేకపోతే గుర్తించడం ఉండదు, గ్రహించడం ఉండదు, శబ్దస్పర్శ రూపరస గంధములు కూడా ఉండవు. ఇక్కడ చెట్టు ఉన్నది ఓకే, కానీ ఉన్నది తీసుకో, చెట్టు వదిలే. చెట్టు ఉండటానికి మళ్ళీ అక్కడ భూమి ఉన్నది, భూమి ఉండటానికి మళ్ళీ అక్కడ ఆకాశం ఉన్నది. ఇవన్నీ ఉండటానికి ఆ చైతన్య తత్వమే కారణమై ఉన్నది. ఆ చైతన్య శక్తి నుంచే ఇవన్నీ ఉన్నవి. ఇలా ఒకదాని ఒకటి మూలం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతే మీకు అన్ని చోట్ల ఉన్నదే ఉంటుంది. లేనిదాన్ని నువ్వు గుర్తించటం ఉండదు, అసలు లేనిదాన్ని నువ్వు గ్రహించటం ఉండదు. అంటే ఆ ఉన్నది అన్న సజీవత్వాన్ని చెట్టు రూపంగా, మనిషి రూపంగా నువ్వు అలా గుర్తిస్తున్నావు, ఓకే. దాన్ని అనుభవించి, అది శరీరపరంగా, నువ్వు కూడా శరీరపరంగా ఉన్నావు, అదే నిజమే, అదేమో అబద్ధం కాదు. పదార్థలోకం పదార్థానికి నిజమే. మనం శరీరంతో ఉన్నాం, శరీరంతో చూస్తున్నప్పుడు శరీర సృష్టి అంతా నిజమే. నేను ఉన్నాను, బీయింగ్ ఉన్నాను, ఉండాలి అంతే. ఈజ్ ఉన్నది. నేను ఉన్నాను అన్న స్థితి ఉన్న స్థితిలోంచి వస్తుంది. అంటే మొత్తంగా ఏంటి, ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది, ఉండటం అనేది ఉంది ఇక్కడ. ఆ ఉండటం అనే దాంట్లో ఆ స్థితిలో అనేకం ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అనేకం ఉన్నవి. ఆ ఉన్నవి ఉండుట అనేటువంటిది సజీవత్వం. ఈజ్ అనేది, బీయింగ్ అనేది ఒక సజీవ స్థితి. అక్కడ నువ్వు ఆ స్థితిని పెట్టుకో. అందులో ఉన్నటువంటి రూపాన్ని వదిలే, శబ్దాన్ని వదిలే, అందులో ఉన్నటువంటి రుచిని వదిలే, స్పర్శని వదిలే, కాసేపు వదిలే, ఊరికి మర్చిపో. శబ్దస్పర్శ రూపరస గంధములను వదిలే, ఉన్నది అన్న భావాన్ని తీసుకో. నీకైనా సరే ఉన్నాను అన్న స్థితి ఏంటో కనిపెట్టు. నువ్వు బయట తీసుకోలేవు దాన్ని. ఒక చెట్టులోకి వెళ్ళి ఆ చెట్టులో దృశ్యాన్ని తీసేసావనుకో, చెట్టు భయమైపోద్ది, చెట్టు భయమైపోద్ది, చెట్టు ఉండదు. దృశ్యాన్ని తీసేస్తే చెట్టు ఎక్కడ ఉందంగా. బయటికి వెళ్తే నువ్వు పట్టుకోలేవు దాన్ని. బయటికి వెళ్ళినప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధముల్లో మనం వాటిని తీసేస్తూ ఉంటే వాటిని పట్టుకోవడం కుదరదు. అవన్నీ తీసేస్తే అది ఆకాశతత్వం అయిపోద్ది. ఇప్పుడు మనం ఏదైతే వస్తువుల్లో
చెట్టు అన్నప్పుడు దృశ్యం ఉంది, స్పర్శ ఉంది, రుచి ఉంది, దానికి ఒక వాసన ఉంది, దాన్ని తింటే ఒక అనుభవం ఉంది, స్పర్శ ఉంది, దాన్ని గ్రహించినప్పుడు ఒక స్పర్శ అనుభూతి కూడా ఉంది. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ ఆ చెట్టులోంచి తీసేసామనుకోండి, అసలు చెట్టు ఉండదు అక్కడ. అప్పుడేముంది? ఆకాశం ఉంది, ఆకాశతత్వం ఉంటుంది అంతే. మళ్ళీ ఉంది స్థితి ఒకటి, ఉండుట అనేది ఉంది అక్కడ. చెట్టుకి ఉండుట అనేది ఉంది, చెట్టులో ఉన్న శబ్దస్పర్శ రూపరస గంధములను తీసేసిన ఉండుట అనేది ఉంది. ఉండుట అనేది చెదరట్లా. అందుకని మీరు వస్తువులు గుర్తించేటప్పుడు, మనుషుల్ని గుర్తించేటప్పుడు, పదార్థములను గుర్తించేటప్పుడు శరీరపరంగా వాటి తత్వములను వాడుకోండి. ఎందుకంటే తాత్వికంగా పదార్థపరంగా ఉన్నాం, మన అవసరాలు ఉన్నాయి, మనం గ్రహించడానికి శబ్దస్పర్శ రూపరస గంధముల అవయవాలు ఉన్నాయి. అలాగే ఆకలి అనేది ఉంది, బ్రతకాలి, ఇవన్నీ నిజమే, ఇవేం అబద్ధాలుగా తత్వం చెప్పుకుంటున్నాం కదా అని ఏదో తాత్విక చింతనతో బతికేద్దాం అనుకోబాకండి. ఎలా కుదురుతుంది? శరీరం బ్రతికుండాలి అంటే అసలు బ్రతకడం అంటేనే శరీరంతో. శరీరం బ్రతికుండాలి అంటే శరీరానికి అన్ని సమకూరుస్తూనే ఉండాలి, కంటితో చూస్తూనే ఉండాలి, శబ్దాలు చెవులతో వింటూనే ఉండాలి, ఇవన్నీ బ్రతకడానికి అనువుగా ఇవ్వబడిన వాసన తెలుస్తూనే ఉండాలి, రుచి తెలుస్తూనే ఉండాలి, స్పర్శలు తెలుస్తూనే ఉండాలి. అప్పుడే శరీరంతో నువ్వు ఈ ప్రపంచంలో మనుగడ సాగించడం కుదురుతుంది. కాబట్టి శారీరక ధర్మాలు ఓకే, శారీరక ధర్మాలు అలాగే ఉన్నాయి. కానీ ఎక్కడున్నాయి అవి? శారీరక ధర్మాలన్నీ ఎక్కడున్నాయి? అన్నీ కూడా ఉండుట అనే స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు శరీరము ఉన్నది, శబ్దము ఉన్నది, స్పర్శ ఉన్నది, రుచి ఉన్నది, వాసన ఉన్నది. అలా మనం ఉన్నది అంటే దృశ్యము ఉన్నది అంటే ఉన్నది అన్న స్థితి నుంచే గ్రహించటం కూడా ఉన్నది. ఉన్నది అనే స్థితి లేనప్పుడు గ్రహించడం లేదు అక్కడ. ఇప్పుడు ఉన్నది అన్న స్థితిని వస్తుపరంగా, పదార్థపరంగా, మానవపరంగా, నామరూపాల పరంగా, శబ్దస్పర్శ రస రూపరస గంధాల పరంగా ఉన్నది అన్న వాటిని అన్నింటినీ తీసేస్తే ఏమున్నది అంటే ఉంది, ఆకాశతత్వము ఉన్నది. అక్కడ ఇవన్నీ ఉండడానికి అవసరమైన ప్రదేశము ఉన్నది, ఇవన్నీ ఉండడానికి అవసరమైన స్థలం ఉన్నది, స్పేస్ ఉన్నది. దాన్ని తీయడం కుదరదు, దాన్ని తీయలేం మనం, అది పట్టుకోవాలి. శరీరపరంగా శరీరం పదార్థం కనుక శారీరక ధర్మాలను అనుసరించి పదార్థతత్వాన్ని అనుభవించు. కానీ శరీరములు పదార్థతత్వము అనుభవిస్తున్నప్పుడు కూడా నీ శరీరము ఉన్నది, నా శరీరము ఉన్నది అన్న స్థితిలో ఉన్నది. అక్కడ ఉన్నది అనేది ఒకటి ఉంది, గుర్తించు దాన్ని. కాసేపు శరీరాన్ని వదిలేసావనుకో ఉన్నది అన్న తత్వంలో ఉంటావు. అందుకే బయట గ్రహించలేవు, దీన్ని నీలోకి వచ్చాయి. గ్రహించాలి దీన్ని. ఎన్నిసార్లు విన్నా ఎందుకు అర్థం కావట్లేదంటే వినటం వేరు, శబ్దం ద్వారా వింటున్నాం, అది ఇంద్రియ ధ్వని. ఎన్నిసార్లు విన్నా తెలుసుకున్న దీన్ని ఎవరైనా సరే శబ్దాల ద్వారా మాత్రమే వినగలరు. మాటల ద్వారా విన్నప్పుడు అది లోపల ఎలా స్థిరపడుతుంది? అది మళ్ళీ ఇంద్రియ ప్రవృత్తి అయిపోయిందిగా. అందుకని దాన్ని మాటలు వదిలేసి, అంటే మాటల ద్వారా విన్నది నీలో జ్ఞాన రూపంగా అర్థమయ్యింది, అర్థమవ్వటం అనే భావన స్థిరపడింది. లోపలికి వెళ్ళి అర్థమైన మాటలన్నీ గుర్తున్నాయి, చదువుకున్నంత గుర్తుంది, విన్నదంతా గుర్తుంది. దానిని నువ్వు మననము చేస్తూ భావరూపంగా మలుచుకో, మననం చెయ్యి, భావరూపంగా మలుచుకో. అందుకే బయట కుదరదండి. ఇప్పుడు చెట్టులో దృశ్యాన్ని తీసేసామనుకోండి, చెట్టు ఎగిరిపోద్ది, అసలు చెట్టే ఉండదు. బయట దేంట్లో అయినా మీరు శబ్దస్పర్శ రూప రస గంధములను తీసేస్తే అక్కడ సృష్టి ఉండదు. అయితే సృష్టి ఉండదు, కానీ సృష్టి ఉండటానికి ఆధారమైన స్థితి అక్కడే ఉంది, స్పేస్ అక్కడే ఉంది, అది ఎక్కడికి పోదు, అది ఎప్పుడూ ఉంది, శాశ్వతంగా ఉంది. మనం సృష్టిని గుర్తిస్తున్నాం కనుక స్పేస్ని గుర్తించట్లేదు. అలాగే సృష్టిలో కూడా ఉన్నది అన్న స్థితే ఉంది. ఈజ్ వస్తువు ఉన్నది, ఆ ఉన్నది అన్న స్థితిని గుర్తించు, వస్తువుని మర్చిపో. అప్పుడు ఎలా ఉన్నది అంటే మళ్ళీ స్పేస్ వచ్చింది అక్కడికి. దాన్ని నువ్వు లోపల నువ్వు బయట దాన్ని పట్టుకోలేవు. నీ లోపలికి వెళ్తే నీకు చక్కగా అర్థమవుతుంది పట్టుకోవటం, ఎందుకంటే నాకు అనుభవం ఉంది లోపల.
కాబట్టి ఎన్నిసార్లు విన్నా నేను ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నాను, గ్రహించలేకపోతున్నానంటే విన్నది శబ్దాల ద్వారా, అది శరీరం యొక్క ధ్వని మాత్రమే. అది నా గొంతు ధ్వని చేసింది, లేదా ఎవరి గొంతు శబ్దం చేసింది, మీ చెవి దాన్ని విన్నది. ఇదంతా కూడా భౌతిక ప్రక్రియలోనే జరిగింది. మొత్తం భౌతిక ప్రక్రియ, శరీర ప్రక్రియ. ఈ విన్నదాన్ని ఇప్పుడు మళ్ళీ ఏ శబ్దము అవసరం లేకుండా, అంటే బయట నుంచి ఎవరో నీకు శబ్దాలు అందించకుండా శబ్ద నిరోధము చేసి నీలో గుర్తున్నటువంటి దాన్ని మననం చేసుకో, దాన్ని భావ తీవ్రతని పెంచుకో. ఆ భావ తీవ్రతని నీలో మననం అంటే భావాన్ని పెంచుకోవడం, ఆ విన్నదాన్ని గ్రహించే ప్రయత్నం చేయటం. అలా చూసుకుంటూ కూర్చున్నప్పుడు, నీకు బయట అవసరత లేనప్పుడు అలా కూర్చొని స్లోగా దాన్ని మననం చేసుకుంటూ ఉంటే అది లోపల స్థిరపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు డైరెక్ట్గా ఇది కూడా అక్కర్లా, ఈ మననం కూడా అక్కర్లా, డైరెక్ట్గా కూర్చో, ప్రశాంతంగా కూర్చో, కళ్ళు మూసి కూర్చో. ధ్యానము తపస్సు అనే యాంగిల్స్ అందుకే పెట్టారు. కూర్చుంటే నిద్రపోరు అని, అంతకు మించి అందులో అద్భుతం ఏం లేదు. ఎలా అయినా కూర్చోండి, కూర్చో. ఇప్పుడు నేను ఉన్నాను, ఓకే, కళ్ళు మూసి కూర్చో. నేను ఉన్నాను, నేనన్నప్పుడు మన భావన ఏంటి? నేను శరీరము, నేను శరీరముగా ఉన్నాను. ఓకే, కళ్ళు మూసుకున్నావుగా, నీ శరీరం నీకు కనపడుతుందా? నీ శరీర భావన నీకుందా? జాగ్రత్తగా నిదానంగా గమనించు, తొందరపడబాక. తొందరపడితే శరీర భావన ఉన్నట్టుగానే ఉంటుంది. ఎందుకని ఇంతకు ముందు నుంచి ఆ శరీరం నాకు తెలుసు కనుక. ఇప్పుడు నేను కళ్ళు మూసి కూర్చున్నాను, కూర్చొని ఉన్నాను, నా శరీర భావన నాకున్నదా? లేదు, నేను కూర్చొని ఉన్నాను అన్న భావన నాకు లోపల విడిగా కలుగుతున్నదా? గమనించు. అది విడిగా కలుగుతున్నది అని తెలిసే వరకు అది ఆలోచనని, భావమని, శరీర సంబంధం లేకుండా లోపల కదులుతుందని తెలిసే వరకు గమనించు. నిదానంగా గమనించు, స్లోగా గమనించు. ప్రత్యేకంగా ఊరుకుని అలా కూర్చోంతే. అది ఒక రోజులో రాకపోవచ్చు, ఎందుకని ఇంతకు ముందు మనం ఇది చేయలేదు కనుక. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఒక సైకిల్ దొక్కాలన్నా, ఒక ఆనే అక్షరం దిద్దాలన్నా, ఏబిసిడీలు దిద్దాలన్నా వందల వేల లక్షల సార్లు దిద్దితేనే అవన్నీ వచ్చినాయి. ఒకసారికి ఏది రాదు. ఇది అంతే. అలా కూర్చొని శరీరము అనేటువంటి నా దేహాన్ని, అంటే నేను అద్దంలో చూసుకునేటప్పుడు నా శరీరం నాకు కనపడదు. అసలు మెలకువలో శరీరాన్ని పట్టుకు తిరిగేస్తూ ఇది నేనే అనుకుంటా ఉంటా. కానీ ఇప్పుడు కూర్చున్నప్పుడు దీన్ని ఉపయోగించవలసిన అవసరము నాకు లేదు. కంటితో చూడను, చెవితో వినను, నోటితో మాట్లాడను, ముక్కుతో వాసన చూడవలసిన అవసరం నాకు లేదు. గాలి పీల్చుకుంటున్నాను అంతే. ప్రత్యేకంగా వాసన కోరిక లేదు. అలాగే స్పర్శలు ఏదైనా గాలి తగిలి అవి తగిలి తెలియవచ్చు, కానీ నేను స్పర్శ సుఖాలు కోరుకోవట్లేదు. అంటే ఇంద్రియములతో ఇప్పుడు నేను ఏ పని చేయట్లేదు, అందుకే కూర్చున్నా. అయితే కూర్చునే భంగిమని ఎందుకు పెట్టారంటే నడుము కొంచెం నిడారుగా పెట్టుకొని మరీ బిగుసుకుపోయి కాదు, నొప్పులు వస్తాయి. కాళ్ళైనా అంతే, మరీ బిగుసుకుపోయి కాదు, కొంచెం ఈజీగా ఫ్రీగా కూర్చోవాలి. మీకు ఎలా బాగుంటే అలా. నిటారుగా నడుము కొంచెం స్ట్రైట్ గా ఉండాలని ఎందుకు చెప్పారంటే నిద్ర రాదు, నిద్రపోకుండా, అంతే. అలా కూర్చొని నన్ను ఇప్పుడు నేను ఉన్నాను. ఓకే, ఈ ఉన్నాను అన్న భావన శరీరంతో కలిసి ఉన్నంతసేపు శరీరంగానే మొదట అనిపిస్తూ ఉంటుంది. కొంచెం మీరు గమనించుకోండి, నిదానంగా కొంతకాలం అలా కూర్చోండి. కొంతకాలం అంటే ఒకే రోజు కాదు, అనేక సార్లు కొద్ది కొద్దిగా తత్వం వింటూ మననం చేసుకున్న తత్వాన్ని గ్రహిస్తూ శరీరాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయండి, వదిలేసే ప్రయత్నం చేయండి. కేవలం ఆ ఉన్నాను అన్న భావనను పట్టుకోండి. కొంతకాలానికి మీకు తెలుస్తుంది శరీరానికి భిన్నంగా భావన నడుస్తుందని. మన లోపల రోజు నడుస్తాయి అట ఆలోచనలు, శరీరానికి భిన్నంగానే నడుస్తాయి. అలా కూర్చొని ఊహించుకుంటూ ఉంటాం, పడుకొని ఊహించుకుంటూ ఉంటాం, ఏ బళ్ళ మీద వెళ్తూ ఊహించుకుంటూ ఉంటాం, నడుస్తూ ఊహించుకుంటూ ఉంటాం, తింటూ ఊహించుకుంటూ ఉంటాం. ఎప్పుడూ అసలు మనం చేస్తున్న పని గాక, శరీరంతో చేస్తున్న పని గాక రెండో వైపు ఇంకో ఊహ నడుస్తూనే ఉంటుంది. ఒకటో రెండో మూడో ఊహలు వెళ్తానే ఉంటాయి. అందుకే శ్రద్ధగా ఉండు, శ్రద్ధ పెట్టు, ఎక్కడుండు, ఈ చేసే పని మీద దృష్టి పెట్టు, ఇవన్నీ చెబుతూ ఉంటారు మనకి. అంటే శరీరమునకు అతీతముగా లోపల శరీర సంబంధము లేకుండా భావన నడుస్తూనే ఉంటుంది. అదే మనకి నిద్రలో స్వప్నలోకము.
మళ్ళీ నిద్ర వచ్చినప్పుడు ఏమైంది? అదే స్వప్నలోకం. అలా నువ్వు మెలకువలో ఇప్పుడు ఆ భావనను పట్టుకో, అంటే నిద్రలో అయితే అది స్వప్నలోకము, ఇప్పుడు మెలకువలో నువ్వు దాన్ని పట్టుకుంటే అది స్వప్నం కాదు, నీకు తెలుస్తుంది. అంతే, సింపుల్. మెలకువలో నీ ఆలోచన పట్టుకో, మెలకువలో నీ భావనను పట్టుకో. అయితే ఆ భావంలో ఉన్న భావంతో కలిసిపోబాక, ఆలోచనలో ఉన్న భావంతో కలిసిపోబాక. అందుకే చెప్పాను, ఉన్నాను అన్న దాన్నే పట్టుకో కేవలం. మరి మిగిలినవన్నీ వస్తాయి కదండి, కొంతకాలం వస్తాయి, కొన్ని రోజులు వస్తాయి. ఎందుకని? ఆ అనే అక్షరం టీచర్ రాసిచ్చి, ఏ అనే ఏబిసిడీలో ఏ అనే అక్షరం టీచర్ రాసిచ్చి దిద్దే అనగానే మనకే మొదటిసారి అలా చూసి వచ్చేలా 100 సార్లు 1000 సార్లు దిద్దాలి. అలా ఏ పనైనా నువ్వు అసలు మనిషి ఒక పసిబిడ్డ నడవటం అనే పనిని అనేక సార్లు పడిపోయి లేచి అవి పట్టుకొని ఈ పట్టుకొని నడవటం జరిగింది. కాబట్టి ఒకేసారి ఏది రాదు. అందుకని ఆ ఉన్నాను అన్న స్థిర భావన కలిగే వరకు మిగిలిన భావాలు వస్తున్నా పట్టించుకోకు. భావం వేరు, నువ్వు వేరు. అసలు భావం వేరు, నేను వేరు అనే స్థితిని ముందు అనుభవించు. నాకు వచ్చిన భావాలన్నీ నేనే అని వాటి పట్టుకొని ఊరేగేయాలని కూడా అనుకోబాకండి. నాకు వచ్చిన భావాలన్నీ నేను కాదు, వాటిని పట్టుకొని నేను ఊరేగపోయినా ఇప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు, కష్టమేమీ లేదు, ఇబ్బంది ఏమీ లేదు. మనమేమో ఆ భావాలు పట్టుకు ఊరేగేయక్కర్లా. మీరు ఒకసారి అలా ప్రశాంతంగా కూర్చొని మీకు వచ్చిన భావాలను గమనిస్తూ, అసలు ఈ భావాలన్నీ నేను కాదు, ఇప్పుడు ఇందులో అన్ని చేసినా చేయకపోయినా వచ్చిన నష్టం లేదు, భావాలు ఊరుకునే అలా వస్తూ ఉంటాయని వాటితో తాదాత్మ్యత లేకుండా ఉండటం అలవాటు చేసుకోండి. సాధనలో మొదటి భాగం అది. ఆలోచన రానివ్వండి, ఆలోచనలన్నీ గమనించండి. కానీ నిజంగా కూడా మనకు వచ్చిన ఆలోచనలన్నీ మనం చెయ్యలేము, చెయ్యం కూడా. కానీ ఊహించుకుంటూ కూర్చుంటాం. ఆ ఊహించుకున్నప్పుడు వాటినే భయాలు అంటాం, ఊహా భయాలు, గాలిలో మేడలు కట్టడం, ఊహా సుఖాలు. అక్కడ ఊరిని భావించుకుంటాం, భావనా సుఖం అంతే, అదేం లేదు. కానీ ఎక్కువగా భయాలు, ఆదుర్ద, కంగారు, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఈ ఊహాత్మకమైనవి. అవి కూడా జరుగుతున్నాయి, మనం చేయలేకపోతున్నాం. కానీ చెయ్యలేని వాటిని ఊహించుకొని బాధపడటం నేర్చుకున్నాం. కాదు, ఇప్పుడు మీరే మీ ఆలోచనలు నేను కాదు, అలా వస్తా ఉంటే పోతా ఉంటే ఇప్పుడు అవి పట్టుకొని అన్ని చేసేయాలనే రూల్ ఏమి లేదు. అందులో చేయొచ్చు, చేయకపోవచ్చు, అది నా ఎంపిక అని చూస్తే మీరు మీ ఆలోచనలు వేరైపోతాయి. వేరు అవటానికి కొంత టైం పట్టుద్ది. అప్పుడు మీరు అసలు ఒక దుఃఖపు ఆలోచన నాకు వద్దని పక్కన పెట్టేయచ్చు. వస్తువులు పక్కన పెట్టేసినట్టు, మనుషులను పక్కన పెట్టేసినట్టు అలా పక్కన పెట్టేయచ్చు ఆలోచన. కానీ దీనికి ప్రాక్టీస్ కావాలి. పక్కన పెట్టడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి. అదే సాధన, అదే తపస్సు. అనేక ఆలోచనలు పుడుతూ ఉంటాయి, అనేక ఆలోచనలు ఎన్నో ఇప్పుడు కూడా పుడుతున్నాయి. అన్నీ ఆచరించడం ఎక్కడ కుదురుతుంది? అసలు మనకి కుదరదు. మన ఆలోచనలు, మనకు పుట్టే ఆలోచనలో సమాజ విరుద్ధమైన, సంఘ విరుద్ధమైన, ధర్మ విరుద్ధమైన, మంచికి విరుద్ధమైన చెడు ఆలోచనలు అనేకం కలుగుతూ ఉంటాయి. వాటన్నిటిని అసలు బయటికి చెప్పం కూడా, అంటే ఆచరించట్లేదుగా. కానీ వాటితో తాదాత్మ్యత చెందిపోయి వాటికి అనుగుణంగా మన శరీరాన్ని కంపింపజేసి అవన్నీ మనమే అనుకుంటూ ఉంటాం. అవే భయాలు, బాధలు, దుఃఖాలు, ఒత్తిళ్లు, లేదా మానసిక ఊహాత్మక సుఖభావాలు. అలా భావించుకునే వాళ్ళు నిజంగా తప్పులు చేయడానికి వెళ్ళిపోతారు. ఈ తప్పులు చేయటం అనేది అంతా కూడా ఈ మానసిక ఊహాత్మక విధానాలలోంచి వస్తుంది. ఆ మనసు నేనే అని ఆలోచనలతో మిళితమైపోయి, శరీరం నేనే అని శరీరంతో మిళితమైపోయి, మొత్తంగా అన్ని నేనే అనుకొని అసలు అక్కడ విచక్షణ ఉపయోగించకుండా మనకిష్టం వచ్చినట్టు మనం బరుగెడుతూ వెళ్ళిపోతున్నాం. అంటే మన శరీర ప్రాసెస్లోనే మనం గమనించుకుంటే, ఇప్పుడు శరీరం నేను, ఓకే నిజమే, అదేం అబద్ధం కాదు. మనసు నేను, ఓకే నిజమే, అదేం అబద్ధం కాదు. కానీ మీలోనే గమనించుకోండి, మనకు ఒక ఆలోచన పుట్టింది, ఒక కోరిక పుట్టింది, ఒక పని చేయాలనిపించింది, ఏదో ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచన చేయొచ్చా, చేయకూడదా, మంచిదా, చెడ్డదా అనేటువంటి విశ్లేషణను ఇచ్చేటువంటి విచక్షణ జ్ఞానం మనలోనే జరుగుతున్నది. ఇది ప్రతి మనిషిలోనూ ఉంది. ఇప్పుడు శరీరం నేనే అయిపోయినప్పుడు, మనసు నేనే అయిపోయినప్పుడు, నాకు వచ్చిన ఆలోచన నేనే అయిపోయినప్పుడు, అది చేసేయాలని నేను అనుకుంటూ దాని వెనక పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, దేశ కాల పరిస్థితులను బట్టి
ఆ విషయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఇది తప్పు, ఇది రైటు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదని మరి మనలో చెప్పేవాళ్ళు ఎవరు చెబుతున్నారు? అన్నీ నేనైతే మిళితమై వెళ్ళిపోవాలిగా. మరి ఈ ప్రాసెస్ ఏంటి? అసలు అలా చెప్పకుండా ఒక్క పని కూడా జరగదు మనలో. ఏ ఆలోచన కలిగినా ఆ ఆలోచన తప్ప రైటా అనే విశ్లేషణ, విచక్షణ మనలో ఒకటి జరుగుతుంది. అయితే దాన్ని మనం పాటిస్తున్నావా లేదా అనేది వేరే విషయం. కానీ మీలో జరుగుతున్నదా లేదా ముందు దాన్ని గమనించండి, దాన్ని పట్టుకోండి. ఇక్కడ మీరు ఆలోచనలు పట్టుకోవద్దు, ప్రాసెస్ని పట్టుకోండి. శరీరం నేనే, నిజమే. మనసు నేనే, నిజమే. మనసు అంటే ఏంటి? ఆలోచనలు. నాకు ఆలోచనలు పుడతాయి, భావాలు పుడతాయి, నిజమే. ఆ భావాలకు, ఆలోచనలకు తగ్గట్టుగా శరీరం కంపిస్తుంది, కదులుతుంది, అవి చేయాలనిపిస్తుంది, నిజమే. ఇందులో అబద్ధమేమీ లేదు. కానీ అలా చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నప్పుడు ఈ విషయం తప్పు, ఈ విషయం రైటు, ఇది ఇలా చేయకూడదు, ఇది ఇలా చెయ్యొచ్చు అని నా లోపల చెబుతున్న వ్యవస్థ ఎవరో? అన్ని నేనే అయితే నేను అనుకుని వెళ్ళిపోతుంటే మరి నాకు కాంట్రా చెబుతుంది ఎవరో? ఒక విచక్షణ జ్ఞానాన్ని, ఎటువంటి ఫేవరెటిజం లేకుండా ఇది తప్పు తప్పు, ఇది రైట్ రైట్ అని నా లోపల కూర్చొని నాకు చెబుతుంది ఎవరు? ఇవన్నీ గమనిస్తే అసలు మీరు అప్పుడు అసలు ఆలోచనలే నేను కాదని తెలుస్తుంది మీకు. కానీ మరి మీరు గమనించాలి, పట్టుకోవాలి, దాన్ని కూర్చోవాలి. ఇప్పుడు చెబుతున్న విషయాలను పట్టుకొని కూర్చొని ఆ స్థితిని అనుభవించాలి. ఇప్పుడు మీరు ఊరికనే అనుకోండి, ఎదురింటోడి దగ్గర అప్పు తీసుకున్నాం, తెలిసిన స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నాం, నిజంగా అవసరానికి తీసుకున్నాం, పలానప్పుడు ఇచ్చేస్తామని చెప్పాం, పలానప్పుడు మనకు డబ్బు వచ్చింది, ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపల మనసులో దుర్బుద్ధి పుట్టింది, ఎందుకు ఇవ్వాలి, వాడికి ఇవ్వక్కర్లేదు, ఎక్కొట్టేసేద్దాం, ఏదో ఒకటి చెప్పేద్దామని. వెంటనే మనలో మన హృదయం చెబుతుంది తప్పది, అలా చేయకు, నువ్వు తీసుకున్నావు కదా, డబ్బు ఇచ్చేసేయి, మళ్ళీ దానికి బోల్డ్ అబద్ధాలు ఆడాలి, ఏదో ఒకటి చెబుతుంది, అది తప్పని రైట్ అని. దాన్ని నొక్కేసి నువ్వేం చేస్తావు? దాని మాటని కరెక్ట్గా ఉంటావా, దాన్ని కాదని నీ ఇష్టం వచ్చినట్టు ఉంటావా? అది వేరు, ప్రాసెస్ జరుగుతుంది వేరు. కానీ ప్రాసెస్ని గమనించమంటున్నా, చర్యలొద్దు. వాటిని వదిలేయండి కాసేపు. సత్యం తెలియాలంటే అవసరాలకు జీవిస్తున్నాం, నిజమే. శరీరాన్ని రక్షించుకోవాలి, నిజమే. మనసు నిజమే. ఆలోచనలు పుట్టడం నిజమే. భావాలు నిజమే. అన్నీ నిజమే. కానీ ఈ శరీర కదలికలు, మనో కదలికలతో మనం చేసే పనులను తప్పు రైటు, చెయ్యొద్దు అని విచక్షణతో చెబుతున్నది ఎవరో? ఆ ప్రాసెస్ను పట్టుకో, దాన్ని బుద్ధి అన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు ఇవన్నీ నాకు భిన్నంగా ఉన్నవే. ఈ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ఆలోచించి పట్టుకోండి. వాటిని మనసులో వచ్చినవి అన్నీ మనం ఎందుకు చేయట్లేదు? కొన్నిటిని ఎందుకు దాచేస్తున్నాం? బయటకు అసలు ఎందుకు చెప్పట్లేదు? అనేక రకాల చెడ్డోహలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, అనేక రకాల భయంకరమైన ఆలోచనలు వస్తాయి. బయటకు అసలు వ్యక్తపరచం, చెప్పం కూడా ఎవరికి. మరి వీటిని దాచేస్తున్నాం, కొన్ని చేస్తున్నాం, కొన్ని చెబుతున్నాం అన్నప్పుడు ఆ ప్రాసెస్ చూస్తే ఏంటి అంటే లోపల ఒక ప్రాసెస్ జరుగుతున్నది. ఆ జరుగుతున్న ప్రాసెస్ నాలోనే జరుగుతున్నది, కానీ నాకంటే భిన్నంగా ఉన్నది అనే విషయాన్ని గుర్తించే వరకు నువ్వు దాన్ని పట్టుకోవాల్సిందే. దాన్ని పట్టుకోవాల్సింది ఇంకో దారి లేదు. ఆ విషయం నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించే వరకు ఆ ప్రయత్నం చేస్తూ ఉండాల్సిందే. అంటే నీకు ఇలా కూర్చొని మనం ధ్యానమో తపస్సు అంటారు. మళ్ళీ దీన్ని ప్రతి శీర్షికలో చెబుతున్నా. కూర్చోమని ఎందుకన్నారు, కళ్ళు మూసుకోమని ఎందుకన్నారు, నిటారుగా నడుగుంచుకోమని ఎందుకన్నారంటే నిద్రపోకూడదు అంతే స్థితి. మీరు రిలాక్స్ అయితే నిద్ర వస్తుంది. అందుకని ఆ స్థితిని పెట్టారు నిద్రపోకుండా ఉండటానికి. అయితే కూర్చొని ఏం చేయాలి అంటే జస్ట్ నిన్ను నువ్వు గమనించుకో. నిన్ను నువ్వు ఎప్పుడైతే తీవ్రంగా అంటే అధిక ఒత్తిడితోని కాదు, అనేక ఎక్కువ సార్లు 5 నిమిషాలు చేయండి, 10 నిమిషాలు చేయండి, పావు గంట చేయండి, చక్కగా స్వచ్ఛంగా నిర్మలంగా అదే పని మీద ఉండండి. మీకు ఎంత సమయం కుదిరినా పర్వాలేదు, కానీ ఆపకుండా వదలకుండా ట్రై చేయండి. రోజు ఆహారం ఎలా తింటామో, రోజు బట్టలు ఎలా కట్టుకుంటామో, రోజు కాలకృత్యాలు ఎలా తీర్చుకుంటామో, అలా రోజు ఇలా నన్ను నేను తెలుసుకోవాలనేది పెట్టుకోండి. దానికి సాధనని, ఆధ్యాత్మికమైన బరువు పేర్లు పెట్టుకోబాకండి. అన్నం తినడం సాధన అంటున్నావా? బట్టలు కట్టుకోవడం సాధన అంటున్నావా? వృత్తి వ్యాపార ఉద్యోగాలు సాధన అంటున్నావా? సంసార జీవితం సాధన అంటున్నావా? ఏది ఎక్కడ సాధన అని పేరే పెట్టలేదు. ఆధ్యాత్మికానికి ఏం సాధన అని పేరు పెడతారు? ఏముందని అక్కడ? వాటికంటే తేలికిది. నువ్వు చూసుకోవడం సాధన ఏంటి? నీలో నువ్వు లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం ఏంటి? ప్రయత్నమే లేదు అక్కడ. రోడ్డు మీద బజారు కూరగాయలు తెచ్చుకోవాలంటే ప్రయత్నం ఉంది. అన్నిటికీ ప్రయత్నాలు ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్న ప్రయత్నం ఉంది.
నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం ఏముంది, దానికి అంత సాధనాన్ని బరువు పేర్లు పెడితే నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటారు. ఆధ్యాత్మికం దాని జీవితం నుంచి విడదీపాకండి, జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. రోజు టిఫిన్లు చేసినట్టు, భోజనాలు చేసినట్టు, కాఫీ టీలు తాగినట్టు, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నట్టు, కాలకృత్యాలు తీర్చుకుంటున్నట్టు, శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నట్టు, బట్టలు కట్టుకుంటున్నట్టు, రోజువారీ దినచర్యలన్నీ అంత సహజమో అంత సహజంగా 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలు ప్రత్యేకతను ఆపాదించకుండా మిమ్మల్ని మీరు చూసుకోండి. అలా చూస్తూ కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే, మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని శరీరాన్ని ఉపయోగించకుండా, ఇంద్రియాలను ఉపయోగించకుండా ప్రశాంతంగా కూర్చొని లోపలికి చూసుకోవడం మొదలు పెడతారో, కొంతకాలానికి అసలు శరీర భావం మీకు సమిసిపోయి ఓన్లీ ఆలోచనలే కనబడతాయి. అది కొంత టైం పడుతుంది. అంటే శరీరం వేరు, ఆలోచనలు వేరు అని తెలియటానికి పెట్టే టైం అది. అప్పటి వరకు మీరు ట్రై చేస్తూ ఉండాలి. నాకు తెలియలేదని పొరపాటు చేసుకోబాకండి. అవి వేరు అని తెలియటానికి పెట్టే టైం ఒకటి ఉంది, ఆ కాలం దానికి ఇవ్వాలి. అంతే తప్ప నేను బలవంతంగా చేసేస్తానని ట్రై చేయబాకండి. బలవంతంగా అసలు శరీరము, ఇంద్రియాలను మీరు ఏమీ చేయలేరు. అంటే ఒక వ్యక్తి శారీరక ఎదుగుదలను మీరు గమనించి చూడండి. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఎవరైనా సరే, మానవ జాతిలో బిడ్డగా పుట్టిన ఎవరైనా ఎదిగే విధానం ఒకటే. అందరికీ మొదటి రోజు, రెండో రోజు, మొదటి వారం, రెండో వారం, మొదటి నెల, రెండో నెల, మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం అలాగే ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. ఆ ఎదుగుదల అలాగే సాగుతూ ఉంటుంది. హఠాత్తుగా మీరు సంవత్సరం పిల్లోడిని 10 సంవత్సరాల పిల్లోడుగా మార్చేయడం కుదరదు. అలాంటి మహిమలు, అద్భుతాలు సృష్టిలో ఏమి లేవు. మీరు ఏ ప్రాసెస్ చేసినా అలా మీరు సాగదీసేయలేరు దాన్ని హఠాత్తుగా. అలాగే మీ శరీరం వేరు, మీ శరీరంలో మీ మనసులో కలుగుతున్న భావాలు, ఆలోచనలు వేరు అని మీకు తెలియటానికి పెట్టే ఒక టైం ఉంటుంది. ఆ టైం వరకు మీరు మిమ్మల్ని మీరు అంతరంగంలోకి వెళ్ళి చూసుకుంటూ మీకు కొంత టైం కేటాయించుకోండి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట, అది మీ ఇష్టం, మీకు కుదిరిన వీలును బట్టి. 5 నిమిషాలైనా చాలు. కానీ ప్రయత్నం ఆపకూడదు. ఎప్పటి వరకు? శరీరం వేరు, ఆలోచనలు వేరు అని మీకు క్లియర్ కట్గా స్పష్టంగా మీకు అర్థమయ్యే వరకు, ఇక ఎటువంటి సంశయము లేకుండా అర్థం అవుతుంది. అది చేస్తే కదా అర్థమవుద్ది, చేయకుండా ఎలా అర్థమవుద్ది? ఆ చేయటం ఎంతకాలం పడుతుంది అని అస్సలు అడగబాకండి. రోజులు పడుతుందా, నెలలు పడుతుందా, సంవత్సరాలు పడుతుందా అనేది మీరు అంటించుకున్న విధానాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత శ్రద్ధగా దాన్ని అన్వేషిస్తున్నారు, మీకు ఎంత ఆసక్తి ఉన్నది అనే దాని మీద ఉంటుంది. ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అంతే. కాబట్టి అది ఎవరి సమయం వాళ్ళకు ఉండదు, అందరికీ ఎక్కువలేని సమయం ఉండదు. కాబట్టి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఎప్పుడైతే శరీరం వేరు, నా ఆలోచనలు వేరు అని మీకు తెలిసిందో, మళ్ళీ మీకు అక్కడి నుంచి తెలిసేది ఇంకా ఉంది. ఆలోచనలు వేరు అని తెలియగానే ఈ ఆలోచనల్లో తప్పు ఒప్పులు చెప్పేది ఎవరో నెక్స్ట్ స్టేజ్ అదే తీసుకెళ్ళిపోద్ది. లేదా మీరు కూర్చోండి, మళ్ళీ బుద్ధికి మనసుకి డిఫరెన్స్ ఏంటో గమనించండి. మనసేమో ఇలా చేద్దాం, ఈ చేద్దాం, ఈ తిందాం, ఈ తాగుదాం, ఇలా ఉందాం, ఇలా జీవిద్దాం అని కోరికలు చెబుతుంది, అవసరాలు చెబుతుంది. బుద్ధి ఏమో వాటిని ధర్మంగానే తీర్చుకోవాలి, మంచిగానే తీర్చుకోవాలి, అవసరమైతే వాటిని వదిలేయచ్చు, తప్పు లేదు, అయ్యం పెద్ద విశేషం కాదని చెబుతుంది. అంటే నాలో వదిలే గుణం ఉంది, పట్టుకునే గుణం ఉంది. ఈ రెండు ఉన్నాయని నాకు తెలియటానికి మళ్ళీ టైం పట్టుద్ది. మళ్ళీ అక్కడ కూర్చోండి, బుద్ధికి మనసుకి ఉన్న డిఫరెన్సియేషన్ పట్టుకోండి. అది మీదే, మీ లోపలే. దానికి కష్టమే ఉంది, అసలు కష్టమే ఉండదు. రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలంటే కష్టం ఉంటుంది. ఏరుకోవాలి, ఎత్తుక్కోవాలి, అక్కడ దాకా వెళ్ళాలి, మంచి కూరలు ఏరుకోవాలి, బేరాలు ఆడాలి, తెచ్చుకోవాలి. మీ ఇంట్లో మీరు కూర్చొని మీ లోపలికి, మీ ఒంట్లోకి వెళ్ళడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీరు అనుకోవట్లేదంటే అదొక పెద్దదన్న ఆధ్యాత్మికతను గంభీరత్వం చేసేసారు. గురువులని, మహాత్ములని గడ్డాలు పెంచి, మేసాలు పెంచి, రకరకాల చిత్ర విచిత్ర చర్యలు చేసి. ఏమీ లేదు, నువ్వు మనిషి అయి ఉంటే చాలు. మనిషి అయి ఉన్న ప్రతోడికి ఇది కుదిరేదే. దీన్ని ఆధ్యాత్మికం, భౌతికమైన విడదీపాకండి. అసలు మీరు సామాన్య మానవులుగా మీలో ఉన్న సామాన్య జ్ఞానం ఏది, దీనికి విశేష జ్ఞానం కూడా అక్కర్లేదు. జస్ట్ మీరు చూసుకోండి అంతే. ముందు శరీరము, ఆలోచనలు వేరువేరు అని తెలుస్తుంది. తర్వాత ఈ ఆలోచనలలోనే మనసు, బుద్ధి అనే 2 విభాగాలు ఉన్నాయని తెలుస్తుంది. ఈ 2 విభాగాలని పరిశీలిస్తే పట్టుకునే, వదిలే గుణాలు 2 నాలోనే ఉన్నాయని తెలుస్తుంది. అలా మీరు పరిశీలించుకుంటూ వెళితే వదిలే గుణం నాలో ఉందని మీకు ఎప్పుడైతే తెలిసిందో, బుద్ధి విచక్షణ అనేటువంటి సత్యము, ధర్మము ఇవన్నీ నాలో ఉన్నాయని ఎప్పుడైతే మీకు తెలిసిందో, ఆటోమేటిక్గా మీరు మంచిగా మాత్రమే బతకగలిగిన సామర్థ్యం మీలో పెరుగుతుంది, జ్ఞాన సామర్థ్యం పెరుగుతుంది. చెడును మీరు చేయమన్నా చేయలేరు.
అటువైపు వెళ్ళిపోద్ది. ఎందుకని మొత్తం ధర్మం వైపే ఉంది సృష్టి అంతా. అది ఆటోమేటిక్ ఎనర్జీ అటే ఫ్లో అవుద్ది. శరీర భావంలో దాన్ని ఇంద్రియాలకి ఇటు దింపుకుంటున్నాం, మనం చెడులోకి దింపుకుంటున్నాం, కోరికల్లోకి దింపుకుంటున్నాం. అప్పుడు బుద్ధి బలం పెరుగుతుంది. అలానే ఇప్పుడు కోరికలు తీర్చుకోవాలంటే అన్ని ధర్మంగా తీర్చుకుంటాం, మంచిగా తీర్చుకుంటాం. ధర్మంగా మంచిగా తీర్చుకోవడానికి కుదరకపోతే కోరికలు వదిలేస్తాం తప్ప ధర్మాన్ని మంచిని తప్పం. ఎందుకనంటే మన స్వరూపమేది, మన శక్తి లక్షణమేది, మనలో ఉన్న ఆత్మశక్తి ప్రాణశక్తి యొక్క లక్షణమేది, బుద్ధి యొక్క లక్షణమేది. కానీ శరీర భావం చేత అది పొరపాట్లో పడిపోతుంది, మనమే పొరపాట్లో పడేస్తున్నాం దాన్ని పరిమితిలోకి తీసుకెళ్ళి. ఇది అర్థమవుద్ది ధ్యానం తపస్సులు అంటే. అది అర్థమయ్యేదాకా మళ్ళీ కూర్చోవాలి. అది అర్థమైనాక బుద్ధి బలం పెరుగుతుంది. బుద్ధి మనసుని డామినేట్ చేయగలుగుతుంది. అంటే తప్పులు చేయనవద్దు. అసలు తప్పు చేయడం మీకు ఇష్టం ఉండదు, ఇక ఉండదు అక్కడ. అసలు తప్పు ఎగిరిపోద్ది మీలో. దీనికి సంవత్సరాలు పట్టొచ్చు. మీరు చేస్తూ ఉండాలంటే రోజు దినచర్యగా ఆహారం తిని శరీరాన్ని ఎలా నిలుపుకుంటారో, నిద్రపోయి శరీరానికి ఎలా విశ్రాంతినిస్తారో, మలమూత్ర విసర్జనలతో శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకుంటారో లోపల భాగాల్ని, అలాగే స్నానపానాదులతో బయట శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకుంటారో, బట్టలు ఎలా ధరిస్తారో, ఆహారం ఎలా తీసుకుంటారో, ఇది కూడా అలా నాన్ స్టాప్గా ఆపకుండా జీవితంలో భాగంగా, ఒక సహజ భాగంగా, జీవితంలో ఒక చర్యగా నన్ను నేను నా అంతరంగంలో తెలుసుకోవటం అనేది జీవితంలో ఒక విధానంగా, ఒక పద్ధతిగా మొత్తం దినచర్యలాగా అందులో ఇది కలిసిపోయి ఉండాలి. అలానే కలిసిపోయి ఉండాలి కదా అని నేనేమి గంటలు రోజులు కూర్చోండి అని చెప్పట్లా. 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట రోజు దినచర్యగా. అండ్ నాకు టైం లేదన్నారు, అన్నం తినడానికి టైం లేదా, కాలకృత్యాలకు టైం లేదా, బట్టలు వేసుకోవడానికి టైం లేదా, స్నానపానాదులకు టైం లేదా, వృత్తి వ్యాపార ఉద్యోగాలకు టైం లేదా, భార్యాభర్తలు కాపురాలు చేయడానికి టైం లేదా, దీనికే టైం పోయిందా? నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి 5 నిమిషాలు 10 నిమిషాలు దొరకట్లేదా నీకు? అలా మీ బుద్ధి పాడు చేసుకోబాకండి. టైం ఉంది, ఎక్కడుందో ఎతకండి, ఏ మూల ఉందో టైం ఎతకండి. ఎతికి ఆ మూల ఉన్న టైంని తీసుకొచ్చి అప్పుడు కూర్చొని మీ లోపలికి మీరు వెళ్ళండి. మీరు బయట చేసే అంటే కాలకృత్యాలు తీర్చుకోవడం, మెలకువలో మీరు స్నానపానాదులు చేయటం, ఆహారం తినటం, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయటం, వీటన్నింటికంటే తేలికైన విషయం అది. ఎందుకో తెలిసి అక్కడ రెండో మనిషితో పని లేదు, రెండో విషయంతో పని లేదు. అసలు స్నానపానాదులకు నీళ్లు కావాలి, ఓ బాత్రూమ్ కావాలి, మలమూత్ర విసర్జనలకు నీళ్లు కావాలి, బాత్రూమ్ కావాలి, ఓ రహస్య ప్రదేశం కావాలి. దీనికి ఏమి లేదు, చక్కగా పక్కన కూర్చోండి, కళ్ళు మూసుకోండి, అంతే. మీ లోపలికి మీరు వెళ్ళటమే. రెండవ దానితోనే పని లేదు, మీరుంటే చాలు. కానీ చేయండి, కంటిన్యూటీ కావాలి. వినితే సరిపోదు, చేస్తేనే వస్తుంది. అలా ఉన్నప్పుడు నేను శరీరం వేరు వేరు. ముందు అసలు నేను అనేది ఏంటి? ఉన్నాను, ఈజ్. నేనున్నాను, ఇట్ ఈజ్, ఐఎమ్ హియర్. అంటే ఈజ్ అంటే ప్రెజెంట్ టెన్స్. దట్ ఈజ్, చెట్టు ఉన్నది, ట్రీ ఈజ్. అలాగే బీయింగ్ అంటారు ఇంగ్లీష్, అంటే ఉండుట. ఉండుట అనే ఒక స్థితి ఉంది ఇక్కడ. అలా నేను ఉన్నాను. ఆ ఉన్నానన్న స్థితిలో శరీరము మనసు ఉన్నవి. ఉన్న వాటిని గమనించుకుంటూ వెళ్తే వేరు వేరు అని తెలుస్తుంది, వేరువేరుగా ఉన్నాయని తెలుస్తుంది. ఉన్నాయి, వేరువేరుగా ఉన్నాయి. అక్కడే మళ్ళీ ఇంకొంచెం లోతుకి వెళ్తే, అంటే ఈ స్టేజ్ అయిపోయినాక లోతుకు మీరు వెళ్ళక్కర్లేదు, అదే తీసుకెళ్ళిపోదు. వెళ్తే బుద్ధి మనసు వేరువేరు అని తెలుస్తుంది. మనసుని కంట్రోల్ చేసేది బుద్ధి, అది చెప్తుంది తప్పు ఒప్పులు అని. ఎప్పుడైతే బుద్ధి మీకు ఎరుకలోకి వచ్చిందో, బుద్ధిని మీరు సంపూర్ణంగా గ్రహించగలిగారో, ఇక మీ జీవితంలో తప్పులు జరగవు. అంతే తప్ప మీరు ఈ తప్పులు నేను మార్చుకోవాలంటే అయ్యే పని కాదు అది. చాలా మంది ఎందుకు మారలేకపోతున్నావు అని అడుగుతారు. ఏమొద్దు, నువ్వు ఇలా చేయి, రోజు అదే మారిపోద్ది. బుద్ధి యొక్క సంపూర్ణ ఎరుక వచ్చిన రోజున బుద్ధి వికాసం చెందుతుంది. అందువలన ఇక నువ్వు తప్పులు చేయవు. కానీ మనం ఇప్పుడు సంపూర్ణంగా శరీర మనస్సుల్లో ఉన్నాం. బుద్ధి యొక్క సంపూర్ణ ఎరుక లేదు. అదేదో చెబుతుంది ఊరుకునే, ఏదో చేమలు దోమలు ఎగిరినట్టుగా, అంతే. దోమలు ఎగిరి చేమలు పాకినట్టుగా ఊరికినే ఏదో బుద్ధి ఒక వచ్చి చేయొచ్చు చేయకూడదు అంటుంది, దాన్ని తోసేసుకొని మనకి కావాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కాదు, బుద్ధి యొక్క ఎరుక పెరుగుద్ది, దాని పనితీరేంటో తెలుస్తుంది, అది ఎందుకు ఇవన్నీ చెబుతుందో తెలుస్తుంది, దాని యొక్క సంపూర్ణత తెలుస్తుంది. దానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు, కేవలం కూర్చోవటం కళ్ళు మూసుకొని. నీ లోపల నువ్వు ఉండి నిన్ను గమనించుకొని, నిన్ను తెలుసుకొని, నీ యొక్క సంపూర్ణతను తెలుసుకో. అలా కూర్చొని అది కూడా తెలిసినాక మళ్ళీ ఏంది? ఇప్పుడు నాకు శరీరం ఉంది, నాకు మనసు ఉంది, నాకు బుద్ధి ఉంది, అన్నీ ఈజ్ ఉన్నవి అన్న స్థితిలో ఉన్నవి. అలా
బుద్ధిని కూడా దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోద్ది. అప్పుడు ఏముంది అంటే ఉన్నది అన్న స్థితి ఉన్నది. బుద్ధి గుర్తించడానికి అనువుగా ఉంది. అంటే గుర్తించడం అంటే ఏంటి? నేనేదో కోరుకో ఆలోచన పనో చేయాలనుకున్నప్పుడు దాని గురించి ఆలోచించి ఇది చేయొచ్చా చేయకూడదా, ఈ పరిస్థితుల్లో తప్ప రైటా, చేస్తే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎందుకు చేయకూడదు మొత్తం చెప్పుద్ది. అంటే అది ఒక విషయానికి సంబంధించి ఉంటుంది. అది విషయ జ్ఞానం. అది విషయ జ్ఞానం, వస్తు జ్ఞానం, ప్రాపంచిక జ్ఞానం, శరీర జ్ఞానం. బుద్ధి, మనస్సు, శరీరం మొత్తం మూడు ఇవన్నీ ఇలాగే ఉంటాయి. ప్రపంచ సంబంధిత, శరీర సంబంధిత విషయాలే. అలాగే కూర్చొని బుద్ధి బలం పెరిగినాకేమైంది? ఎప్పటికీ నేను ప్రాణం పోవచ్చు కాక నేను తప్పు చేయకూడదనే స్థిర నిర్ణయం నాలో వచ్చేస్తుంది. దానికి నేనేం ట్రై చేయక్కర్లా. ఆటోమేటిక్గా ఎప్పుడైతే శరీరం వేరు మనసు వేరు అని తెలుస్తుందో, ఎప్పుడైతే మనసు వేరు శరీరం వేరు బుద్ధి వేరు అని తెలుస్తుందో, బుద్ధి యొక్క ఎరుక దాని యొక్క పూర్ణత్వం నాకు అర్థమవుతుందో, ఆటోమేటిక్గా నాలో గుణమార్పు జరిగిపోద్ది. గుణమార్పుకి నేను ప్రయత్నించక్కర్లా. నన్ను నేను తెలుసుకుంటూ ఇలా వెళ్తే వేరు వేరు అని తెలుస్తున్నప్పుడల్లా, అది వేరైపోయినప్పుడల్లా అది బలహీన పడిపోతుంది. ఇప్పుడు శరీరం వేరు మనసు వేరు అని తెలిసినప్పుడు మనసు బలహీన పడిపోద్ది. మనసు వేరు బుద్ధి వేరు అని తెలిసినప్పుడు మనసు ఇంకా బలహీన పడిపోద్ది. బుద్ధి యొక్క లక్షణములు ఇవి, దాని సంపూర్ణత ఇది. అది ఎప్పుడు మంచి చెడులు విచక్షణను చెప్తా ఉంటది. అది నాలోనే ఉన్నటువంటి నా శక్తి, అది నేనే అన్నప్పుడు అది ఎప్పుడూ మంచిలోనే ఉండాలి అనేటువంటి సద్భావాన్ని లోపల క్రియేట్ చేసేసి ఆ భావం మనలో ఉండిపోద్ది. ఎందుకంటే అది మనమే కనుక. ఇప్పుడు మరి మనసు ఏమవుద్దండి? మనసు చచ్చిపోద్ది, చావదు. మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలు సక్రమంగా తీర్చుకుంటాం. శరీరపరమైన అన్ని అవసరాలు సక్రమంగా తీర్చుకుంటాం. శరీరం అక్కడే ఉంటుంది, మనసు అక్కడే ఉంటుంది. కానీ అన్ని ధర్మంగా మంచిగా మాత్రమే తీర్చుకుందాం, మంచిగా మాత్రమే అనుభవిద్దాం, మంచిగా మాత్రమే జీవితాన్ని గడుపుదాం, మంచిగా మాత్రమే జీవిద్దాం. ఒకవేళ చెడు చేయవలసి వస్తే ఆ విషయాలను వదిలేద్దాం అనిపిస్తుంది. అందుకే మహాత్ములు చాలా మంది విషయాలను వదిలేస్తారు, విషయ పరిత్యాగం. అలాంటి మహాత్ములు అన్నం తినరా, నిద్రపోరా, పడుకోరా, బట్టలు కట్టుకోరా అంటే అన్నీ చేస్తారు. అసలు ప్రపంచంలో తిరుగుతూనే ఉంటారు, మంచి చెబుతూనే ఉంటారు. ఒక సామాన్యుడి కంటే ఎక్కువ కష్టపడేది మహాత్ములే. కానీ ధర్మంగా, మంచిగా, జ్ఞానపరంగా జ్ఞానబోధలు చేస్తూ అలా జీవిద్దాం అనిపిస్తుంది. అది నీలోనే నీకు అనిపించేటువంటి భావన, ఎవరో నీకు ఇచ్చే భావన కాదు. ఏ దేవుడో, ఏ గురువో, ఏ మతమో, ఏ మార్గమో నీ నెత్తిమే చేపెట్టి నీకు క్రియేట్ చేసే భావన కాదు. అది నీలోకి నువ్వు వెళ్ళి ఈ శరీరం కాదు నేను మనసుని, అంటే ఈ శరీరం మాత్రమే కాదు నేను మనసుని, శరీరం వేరు మనసు వేరు అని తెలిసినప్పుడు ఒకలాంటి మానసిక స్థితి కలుగుతుంది. అక్కడి నుంచి మనసు వేరు బుద్ధి వేరు అని తెలిసినప్పుడు ఇంకోలాంటి మానసిక స్థితి కలుగుతుంది. అక్కడి నుంచి ఇక సత్యహరిశ్చంద్రుడిలాగా అయిపోతావు నువ్వు. ఎప్పుడైతే బుద్ధిని తెలుసుకుంటావో, నీ బుద్ధిని, నీ స్వీయ బుద్ధిని, దాని యొక్క పనితీరుని తెలుసుకుంటావో, దాని కంట్రోల్లో మనసు శరీరం నడుస్తే ఇక తప్పు చేయడమే ఉండదు. తప్పు చేయాల్సి వస్తే విషయాలను వదిలేస్తావు, నువ్వు విషయాలను వదిలేస్తావు అంతే. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఈ బుద్ధి ఎక్కడుంది, ఈ మనసు ఎక్కడుంది, అసలు ఈ శరీరం ఎలా నడుస్తుంది అంటే మనలోని ప్రాణశక్తి వలన. మొత్తం బుద్ధిగా పనిచేసేది ప్రాణశక్తి, మనసుగా పనిచేసేది ప్రాణశక్తి, శరీరాన్ని కదుపుతూ నడుపుతూ శరీరంగా కదులుతుంది కూడా ప్రాణశక్తి. ఇప్పుడు అలాగే కూర్చొని 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట అలా కంటిన్యూ రోజు ఇప్పుడు బతికినంతకాలం ఆహారం ఎలా తింటారో, బతికినంతకాలం మలమూత్ర విసర్జనలు ఎలా చేస్తారో, బతికినంతకాలం బట్టలు ఎలా కట్టుకుంటారో, బతికినంతకాలం జీవితంలో తప్పనిసరి చర్యలన్నీ ఎలా చేస్తూ ఉంటారో, అలాగే బతికినంతకాలం మిమ్మల్ని మీరు మీ లోపలికి వెళ్ళి చూసుకుంటూనే ఉంటారు. అది దినచర్యలో ఒక భాగం, జీవితంలో ఒక భాగం. మీ సంపూర్ణతను మీరు తెలుసుకోవడం మీ ధర్మం. అందుకే జీవితం ఇవ్వబడింది. మీ సంపూర్ణత్వాన్ని తెలుసుకోకుండా చచ్చిపోవడంలో అర్థమే ఉంది? అసలు అర్థం లేని చావు అది. అందుకే మళ్ళీ పుడతాం. అలా ఎన్ని జన్మలైనా ఎత్తుతారు, ఎన్నిసార్లైనా చస్తారు, ఎన్నిసార్లైనా పుడతారు. తెలుసుకునే వరకు జనన మరణ చక్రం ఆగదు అని మహాత్ములు చెప్పారు, శాస్త్రాలు చెప్పినాయి, గ్రంథాలు చెప్పినాయి. మహాత్ములు చెప్పిందే శాస్త్రాలు గ్రంథాలు అయినాయి. ఎందుకని అది లాజికల్ గా సత్యం కూడా. ఏమీ తెలుసుకోకుండా చచ్చిపోయినప్పుడు మరి తెలుసుకోవడానికి మళ్ళీ రావాలి ఎక్కడికి. వచ్చావంటేనే తెలుసుకోవడానికి వచ్చి ఉంటావుగా. ఊరికనే తిని తాగి చచ్చిపోవడానికి అసలు ఇంత పెద్ద జీవితం ఎందుకు ఇవ్వబడుతుంది? కాబట్టి అది లాజికల్ గా తర్కబద్ధంగా కరెక్ట్ గా కూడా ఉంది. కనుక అలాగే మీరు చేస్తూ ఉంటే నెక్స్ట్ స్టేజ్ ఏమవుద్దంటే బుద్ధి కంటే లోతుగా ఇంకా లోపలికి వెళ్తుంది. బుద్ధి వరకు ఏమున్నాయి విషయాలు? శరీర సంబంధిత, అంటే శరీరంలో మనసులో బుద్ధిలో ఏమున్నాయి అంటే శరీర సంబంధిత ప్రాపంచిక విషయాలే ఉంటాయి.
మొత్తం శరీరపరమైనవి ప్రాపంచిక విషయాలు పరిమితమైన భావాలతో ఉంటాయి. అక్కడ బుద్ధిని కూడా దాటినాక ఒక అభావ స్థితి ఏర్పడుతుంది. అసలు భావాలతోనే పని లేని ఒక స్థితి ఏర్పడుతుంది. అదే ప్రాణశక్తి ఎరుక. ఏంటప్పుడు అక్కడ ఏముంది? ఉన్నాను అంతే. ఇంతకుముందు ఎలా ఉన్నాను? ఇంతకుముందు కూడా ఉన్నాను. ఎలా ఉన్నాను? శరీరమై ఉన్నాను. అది కూడా సత్యస్థితే. ఉన్నానుగా, ఈజ్ బీయింగ్, ఉన్నాను. తర్వాత ఎలా ఉన్నాను? మనసుగా ఉన్నాను, శరీర మనస్సులుగా ఉన్నాను, నిజమే, సత్యస్థితే. తర్వాత శరీర మనోబుద్ధులుగా ఉన్నాను, అది కూడా నిజమే, అది కూడా సత్యతే. తర్వాత శరీర మనోబుద్ధులు ఆగిపోయినాయి, ప్రాణశక్తి ఎరుకులోకి వెళ్ళిపోయింది. అక్కడ రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, అసలు ప్రపంచమే లేదు. ఎలా ఉన్నాను అంటే జస్ట్ ఉన్నాను అంతే. ఉన్నాను అన్న ఎరుక స్పష్టంగా కలుగుద్ది. అది కలిగే వరకు మీరెలా మీ లోపలికి వెళ్తూనే ఉండాలి. అదే రమణ మహర్షి నీ మూలాన్ని తెలుసుకో అన్నారు. మూలం అంటే ఏంటి? అట్టడుగుది. ఆ మూలం మీద బుద్ధి ఉంది, ఆ మూలం మీద మనసు ఉంది, ఆ మూలంలోంచి బుద్ధి ఉత్పన్నం అవుతుంది, ఆ మూలంలోంచి మనసు ఉత్పన్నం అవుతుంది, ఆ మూలంలోంచి భావాలు ఆలోచనలు ఉత్పన్నం అవుతున్నాయి. అందుకే నీ ఆలోచన మూలాన్ని పట్టుకో అన్నారు రమణ భగవానులు. నీ మనోమూలాన్ని పట్టుకో అన్నారు రమణ భగవానులు. అందుకే నీ భావ మూలాన్ని పట్టుకో అన్నారు రమణ భగవానులు. ఏమి లేదు, నేను ధ్యానం చేస్తే పట్టుకోవటమే లేదు, వెళ్ళిపోతావు అక్కడికి. ఎందుకంటే దారి అదే. ఇప్పుడు దారిలో ఇప్పుడు మనం శరీరంతో పంచేంద్రియాల ద్వారా బయటకు వెళ్తున్నప్పుడు ప్రపంచ దారి కనపడుతుంది. ప్రపంచంలో వస్తువులు కనపడుతున్నాయి, విషయాలు కనపడుతున్నాయి, ప్రాపంచిక దారులు కనపడుతున్నాయి, పంచేంద్రియాలకు అవసరమైన కోరికలు తెచ్చుకోవడానికి అవసరమైన దారులన్నీ బయట కనపడుతున్నాయి. అది సత్యమే, అది అసత్యమేం కాదు. మానేమని ఎవరు చెప్పారు? మానమని ఎవరు చెప్పాలి. అన్నీ అనుభవించండి ధర్మంగా మంచిగా. ఏమంటే ధర్మంగా మంచిగా అంటారు. ధర్మంగా మంచిగా అయినా ఎందుకు అనుభవించాలండి అనొచ్చు. అంటే అందరూ నాలాంటి మనుషులే అయినప్పుడు ధర్మంగా మంచిగా అనుభవించకపోతే, ఎదుటోడు ధర్మంగా లేకపోతే నా జీవితం పడిపోతుందిగా. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ అధర్మంగా ఉండి నా లాక్కుపోతే, నా ఎత్తుకుపోతే, నా వాళ్ళకి హాని చేస్తే నాకు జీవితం అస్తవ్యస్తం అయిపోతుందిగా. అందుకని మనుషులు మాత్రం ఎప్పుడూ మనుషులు ధర్మంగానే ఉండాలి. అది నేను హాయిగా ఉండాలన్నా, నువ్వు హాయిగా ఉండాలన్నా, ఎవరు హాయిగా ఉండాలన్నా అందరూ ధర్మంగా మంచిగా ఉండాలి. అంతే, సింపుల్. అది ఆ ఉన్నాను, ఆ ధర్మంగా ఉండాలి అనేటువంటి స్థితి ఏది ఉందో ఆ స్థితిలో నువ్వు రొటీన్గా బతికేస్తూ నీ శరీరాన్ని రక్షించుకో, నీ మనసును రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ జీవితాన్ని రక్షించుకో, మొత్తం నీ వాళ్ళందరినీ రక్షించుకో. అదంతా సత్యమే. వాటితో పాటు నిన్ను నువ్వు కూడా తెలుసుకో. అసలు నిన్ను నువ్వు తెలుసుకోకుండా నువ్వు అందరినీ రక్షించుకుంటూ ముందుకెళ్ళిపోయి చచ్చిపోతే ఉపయోగం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీకు సంబంధించిన సంస్థాన్ని కాపాడుకో, రక్షించుకో, భద్రపరుచుకో. ఎవరు వద్దన్నారు? నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటూ, నువ్వు అన్నీ కాపాడుకుంటూ, నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీ బుద్ధిని కాపాడుకో, నీ మనసును కాపాడుకో, నీ శరీరాన్ని కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీకు సంబంధించిన ఆస్తిపాస్తులు కాపాడుకో, సమస్తం కాపాడుకో. ఎవరు వద్దన్నారు? అసలు అవి వదిలేయాలని ఎవరు చెప్పలా. ఒకవేళ ఎవరైనా అవన్నీ వదిలేస్తేనే నీకు ఆధ్యాత్మికత వస్తుంది, నువ్వు నీకు తెలియబడతావు, నీకు మోక్షం వస్తుంది, నీకు ఆత్మసాక్షాత్కారం వస్తుంది అంటే వాళ్ళ మాటలు అసలు నమ్మాక, వాళ్ళ జ్ఞానం లేని జ్ఞానహీనులు. అందులో బంధింపబడి ఉండిపోబాక నిన్ను నువ్వు తెలుసుకోవడం మానబాక అని చెబితే తప్పులేదు. ఇప్పుడు కేవలం డబ్బని శరీర భావాల్లో ఇరుక్కుపోయి, కేవలం వ్యామోహాలని శరీర భావంలో ఇరుక్కుపోయి, కేవలం కోరికలని శరీర భావంలో ఇరుక్కుపోయి, మనోభావంలో ఇరుక్కుపోయి నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, అసలు బుద్ధిని కూడా వికాసం చెందనివ్వకుండా నువ్వు క్రూరమైన దారుణమైనటువంటి చర్యలకు వెళ్ళిపోయి, చెడులోకి వెళ్ళిపోయి, మూర్ఖ జీవితం బతికి చచ్చిపోయావు అనుకో. అప్పుడు వాళ్ళు చెబుతుంది కరెక్టే. వాళ్ళు ఏమంటున్నారు? మోహంలోకి వెళ్ళిపోబాక, అజ్ఞానంలోకి వెళ్ళిపోబాక అన్నారు. అంతే తప్ప అనుభవించొద్దని ఎవరు చెప్పట్లా. ధర్మానుభవం, మంచి అనుభవం. రామాయణంలో శ్రీరామచంద్రుడు అంతటి మహానుభావుడు సాక్షాత్తు దైవస్వరూపుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చి రామాయణం అనే మహాకావ్యాన్ని రాసి మొత్తం ఆయన జీవితం ఆయన అలా జీవించారో మనకు ఎందుకు చూపించారు? ఆయనకు వివాహం జరిగింది, సీతమ్మ తల్లిని వివాహం చేసుకున్నారు, లవకుశుని పిల్లల్ని కన్నారు, ఆయనకు ఒక పెద్ద కుటుంబం ఉంది, తండ్రి ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లులు ఉన్నారు. ఆయన రాజ్యం పోగొట్టుకోబడింది, ఆయన ఆస్తులు
తన సొంతోళ్లే ఆయన ఆస్తులు పొందాలని, ఆయన రాజ్యం పొందాలని ఆయన బయటికి తరివేశారు. ఇవన్నీ మానవ జీవితాలలో ఉండే సహజ లక్షణాలను సాక్షాత్తు భూమి మీదకి వచ్చి ఆచరించి చూపించిన మహనీయుడు, మహాత్ముడు, మహానుభావుడు, గురువు, ఏ పేరైనా పెట్టొచ్చు, ఆఖరికి దేవుడు. ఎందుకనంటే అంత ఉన్నతంగా జీవించిన వాడికి దేవుడు అనే దానికంటే ఉన్నతమైన బిరుదు, పదవి, పదము లేవు ఇక్కడ. అదే గొప్ప పదం. కానీ నిజం చెబితే మానవాళికైనా గురువు, ఆచరించడానికి ఆయన జగద్గురువు. మనిషి ఎప్పుడు ఆయన గురువుగానే తీసుకోవాలి. ఎందుకని ఆయన మనిషిగా వచ్చి మనుషులకి ఎలా బతకాలో చూపించారు, ధర్మజీవనం చూపించారు. అది అక్కడ తత్వం. అది అందుకని నిన్ను అనుభవించద్దంటలా, చక్కగా పెళ్లి చేసుకో, వివాహం చేసుకో, భార్య పిల్లలు, భర్త, కుటుంబ జీవితం. ఎందుకని అది అనుభవిస్తుంటేనే ధర్మంగా ఉండాలి. అసలు ఏమీ లేదు, బాధ్యతలు లేవు, నీకు కుటుంబం లేదు, ధన సంపాదన అవసరం లేదు, మొత్తం సన్యాసం తీసేసుకున్నావు, యాచక వృత్తిలోకి వెళ్ళిపోయావు, భిక్షాటంలోకి వెళ్ళిపోయావు, ఏదో చెట్ల కింద పుట్ల కింద ఎవరో లేకపోతే మా ఇంటి అరుగు మీద పడుకోండి, మా ఇంట్లో రూమ్ ఇస్తాం పడుకోండి అంటే వాళ్ళు ఎవరో సంపాదించి కట్టుకున్న ఇంట్లో నువ్వు పడుకుంటున్నావు. వాళ్ళు ఎవరో సంపాదించుకొని కష్టపడి సంపాదించిన ధనంలోంచి వాళ్ళు నీకు భిక్షాటనకి డబ్బులు ఇస్తేనో వస్తువులు ఇస్తేనో తింటున్నావు. వాళ్ళు ఎవరో కష్టపడి పగలో రాత్రి కష్టపడి సంపాదించిన దాంట్లోంచి నీకు బట్టలు కొని పెడితే ఆ బట్టలు ఇస్తే కట్టుకుంటున్నావు. నువ్వు చేసేది ఏముంది? అప్పుడు నీకు అసలు గుణాలు ఎందుకు ఉత్పత్తి అవుతాయి? నీకు జీవిత భాగస్వామి ఉండి, నీకు పిల్లలు ఉండి, నీకు తల్లిదండ్రులు ఉండి, నీకు కుటుంబం ఉండి, ఆ కుటుంబ జీవితం, సంసార జీవితం అనుభవిస్తూ పంచేంద్రియ సుఖాలు తెలుస్తూ, శారీరక సుఖం తెలుస్తూ, నేను, నా వాళ్ళు, నా కుటుంబం అనేది తెలుస్తూ, అప్పుడు నువ్వు ధన సంపాదన కానీ, ప్రపంచ జీవితంలో బతకడం కానీ, సాటి మనుషులతో బతకడం కానీ, నీ సొంత కోరికలు, పంచేంద్రియ కోరికలు తీర్చుకోవడంలో కానీ ధర్మంగా మంచిగా ఉండాలి అంటే నువ్వు భౌతికపరమైన, శరీరపరమైన, మానసికపరమైన, గుణపరమైన, బుద్ధిపరమైన తపస్సు చెయ్యాలి. ఎందుకంటే నా వాళ్ళందరూ బాగుండాలనిపిస్తుంది, దానికోసం అవసరమైతే తప్పు చేసేయాలనిపిస్తుంది, కోరికలు తెచ్చుకోవడానికి తప్పు చేసేయాలనిపిస్తుంది, నా సొంత కోరికలకి, నా వాళ్ళ కోరికలకి తప్పులు చేసేసైనా పొందుదామని అనిపిస్తుంది. దాన్ని నీ బుద్ధి బలంతో, నీ జ్ఞాన బలంతో, నీ ఆధ్యాత్మిక బలంతో, నువ్వు తెలుసుకున్న సత్యంతో నిన్ను నువ్వు నిరంతరం సరి చేసుకుంటూ, తప్పు చేయని స్థితిని నిరంతరం నువ్వు గుర్తు చేసుకుంటూ, తప్పు చేయకూడదని నీకు నువ్వు చెప్పుకుంటూ నిన్ను నువ్వు నడుపుకోవడమే అద్భుతమైన సాధన. అన్ని వదిలేసిపోతే అసలు నువ్వు తప్పు చేయాల్సిన అవసరమే ఉంది. ఆడెవడో సంపాదించి పెట్టింది తింటున్నావు, ఆడెవడో సంపాదించి ఇచ్చింది కట్టుకుంటున్నావు, ఆడెవడ ఇంటి కింద ఓడుకుంటున్నావు, ఆడెవడ మీద ఈడెవడ మీద జీవితకాలం ఆధారపడి బతికేస్తున్నావు. ఒకవేళ కాదు, ఆ రంగంలో మేము దేవుళ్ళం అయిపోయాం, మహాత్ములు అయిపోయాం, గురువులు అయిపోయాం, అదైపోయాం, ఇదైపోయాం అన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పెద్ద పెద్ద ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు కడుతున్నారు. నేను వాళ్ళని ఎవరిని కించిపరచట్లా. అటువంటి మహానుభావులు అందరి పాదధూళి నా నెత్తి మీద జల్లుకొని వారి పాదాలపై నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. కానీ ఒక సామాన్యుడికి సత్యం అర్థం అవ్వాలి. అందుకని ఇది సామాన్యుల సంసారాల కోసం చెబుతున్నాను. ఎవరి డబ్బుల మీద బతికేసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నీ గొప్పలేంటి, నీ ఇదేంటి, నువ్వు కష్టపడి చేసింది ఏంటి? కాదు, నీకు అన్ని బంధాలు ఉండి, నీకు పంచేంద్రియ కోరికలు ఉండి, నీకు అన్ని సంబంధ బాంధవ్యాలు ఉండి, నీకు అన్ని కుటుంబ బంధాలు ఉండి, అందులో నా వాళ్ళు నేను బాగుండాలని నీ కోరికలు, నీ వాళ్ళ కోరికల కోసం ప్రపంచంలో పరుగులు పెడుతూ ఎవరిని మోసం చేయకుండా మంచిగా మాత్రమే నేను ఉండాలి అనేటువంటి ధర్మ జ్ఞాన సత్ జిజ్ఞాసతో నువ్వు సాగినప్పుడు అది తపస్సు అవుద్ది. శారీరక తపస్సు అవుద్ది, మానసిక తపస్సు అవుద్ది. అంటే కాయిక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు, ఎన్ని రకాల తపస్సులోనే అన్ని తపస్సులు అయిపోతాయి. అందుకని నువ్వు అలా జీవించాల్సిందే, ఖచ్చితంగా జీవించాల్సిందే. లేకపోతే నీకు ఇంద్రియాలు ఎవోగా అసలు సృష్టి ఇవ్వదు. నీకు సృష్టి ఇచ్చింది అంటే నువ్వు అందులోంచి ప్రయాణించి జ్ఞానాన్ని పెంచుకో, మోహాన్ని అధిగమించు, కోరికలను అధిగమించి కోరికలు తీర్చుకో. కోరికలు తీర్చుకోవద్దంటలా, కోరికలు కూడా తీర్చుకోవాలి. నువ్వు వెళ్ళాలి, రుచి చూడాలి, కానీ రుచికి మోహానికి లోనైపోయి తప్పులు చేయకుండా రుచి చూడాలి. అన్ని కోరికలు అంతే. అలా జీవిస్తూ నేను, నా వాళ్ళు, నాదని ధర్మంగా నిండు నూరేళ్లు జీవిస్తూ ఈ జీవించే భాగంలో నిత్య దినచర్యలో జీవిస్తూనే మళ్ళీ నేనెవరో, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు పుట్టాను, ఎందుకు పెరుగుతున్నాను, ఎందుకు చనిపోతున్నాను, అసలు ఇదంతా ఏంటని నిన్ను నువ్వు తెలుసుకో. అది నీ లోపలే ఉంది. అది ఇందాక చెప్పుకుందా, కూర్చో, శరీరం వేరు మనసు వేరు అని తెలుస్తుంది, అలాగే కంటిన్యూ కూర్చో. మనసు వేరు బుద్ధి వేరు అని తెలుస్తుంది, అలాగే కంటిన్యూ కూర్చో. శరీర మనస్సు బుద్ధుల్ని దాటినటువంటి
ఒక స్థితికి వెళ్తావు, ఆ స్థితి నేనని తెలుస్తుంది. ఆ స్థితి ఏకత్వంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, ఒక మాటలో ఆకాశం వల్లే ఉంటుంది, సర్వవ్యాపకంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. కనీసం దేహభావన, మనోభావన, బుద్ధి భావన, ప్రాపంచిక విషయ భావనలేమీ లేని ఒక నిర్మల, నిశ్చల, అనంత ప్రశాంత స్థితి ఉంటుంది. సచ్చిదానందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు ఆ స్థితిలో నా శరీరం నాకు లేదా? ఉంది. ఆ స్థితిలో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ స్థితిలో శరీరం ఉంది, ఆ స్థితిలో మనసు ఉంది, ఆ స్థితిలో బుద్ధి ఉంది, ఆ స్థితిలో అన్నీ అలాగే ఉన్నాయి. కుటుంబం ఉంది, జీవితం ఉంది, అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఎలా పనిచేస్తున్నాయి, ఇక్కడ ఆ విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళాం. సినిమా హాల్లో ఒక చిన్న కుర్రోడిని తీసుకెళ్ళాం. మామూలుగా వెళ్తున్నప్పుడు ఆ చిన్న కుర్రోడు తండ్రిని అడిగాడు. సినిమాకి వెళ్తున్నప్పుడు తండ్రి తీసుకెళ్తున్నాడు. నాన్న సినిమా హాల్లో ఏముంటుంది అని. అదే మొదటిసారి వెళ్తున్నాడు. నాన్న సినిమాలు ఉంటే చాలా బాగుంటారా, నీకు చూపిస్తాడు. అదేంటి నాన్న సినిమాలు అనేవి ఎలా ఉంటుంది, సినిమా హాల్ ఏంటి అన్నాడు. అక్కడ తెర ఉంటుందిరా, ఆ తెర మీద లైటింగ్ వచ్చి పడుతుంది, బొమ్మలు వస్తాయి, మనుషులు వస్తారు, నిజం మనుషుల్లానే ఉంటుంది, చాలా బాగుంటుంది, నువ్వు చిన్నప్పుడు నేను చూడలేదు, నీకు ఇప్పుడు చూపిద్దామని తీసుకెళ్తున్నాను నడు అన్నాడు. అయితే వీళ్ళు వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయింది, సినిమా బిగిన్ అయిపోయింది. సరే చీకట్లో ఎత్తుక్కుంటూ వెళ్ళారు, కూర్చున్నారు. కూర్చునేటప్పటికి సినిమా మొదలైపోయింది, సినిమా జరుగుతుంది. పిల్లోడు కూడా చూస్తున్నాడు, అద్భుతంగా ఉంది, బోల్డ్ మంది మనుషులు, కార్లు, వాహనాలు, భౌతిక ప్రపంచంలో ఎలా ఉంటుందో అలాగే ఉంది, స్టోరీ నడిచిపోతుంది అక్కడ. పిల్లోడు చూస్తున్నాడు. తండ్రి అన్నాడు, చూస్తున్నావా, చెప్పానా నేను బాగుంటుందని. ఇప్పుడు పిల్లోడు అడిగాడు, నాన్న ఏదో తెర ఉంటుంది అన్నావే, తెర ఏం కనపడతలేదే, అంత మనుషులే కనపడుతున్నారు అన్నాడు. తండ్రి, తెర ఉంటుంది నాన్న, ఈ మనుషులు వెనకాల తెర ఉంది, ఈ మనుషులు వెనకాల తెర ఉంది అంటున్నాడు. మనుషులు వెనకాల ఏముంటుంది నాన్న, అక్కడ కనపడుతుంది కదా అంటున్నాడు. తండ్రి తెర ఉంటుందని చెబుతున్నాడు. ఎందుకని తండ్రి తెరని ఇంతకు ముందు చూశాడు, ఇప్పుడు పిల్లోడు చూడలేదు. అందుకని తెరను చూసే వరకు పిల్లోడికి తెర ఉన్నట్టు తెలియదు, సినిమానే కనపడుతుంది. అదేంటి నాన్న తెర కనపడతలేదు నాన్న, నీకెలా కనపడుతుంది నాన్న, మన ఇద్దరం ఒకటే చూస్తున్నాం కదా నాన్న, నీకు కనపడటం ఏంటి, నాకు కనపడకపోవటం ఏంటి నాన్న నాకేమైనా తేడా ఉందా నాన్న, నా కళ్ళల్లో కానీ నా ఇదిలో కానీ నేను చూడలేకపోతున్నాను అని తెరను ఎత్తుక్కుంటున్నాడు వాళ్ళు వెనక నుంచి. సినిమా జరుగుతుంటే సినిమాలో జరుగుతున్న పాత్రలు వచ్చి అవన్నీ మాట్లాడుకుంటూ వాళ్ళు చేయవలసిన యాక్షన్లు చేసుకుంటూ అక్కడ సినిమా నడిచిపోతుంటే పిల్లోడు అది చూస్తూనే వాళ్ళ వెనక తెర ఉంది, వాళ్ళ వెనక తెర ఉంది, తెర మీద ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళ నాన్న చెబుతున్న విషయాన్ని పిల్లవాడు ఇంకా ఎత్తుకుతున్నాడు. అక్కడ తెర ఏమన్నా కనపడుద్దేమో అని. ఏం కనపడతలా. నాన్న ఎంత ప్రయత్నించినా తెర కనపడతలేదు నాన్న అని పిల్లవాడు అంటున్నాడు. అప్పుడు తండ్రికి అర్థమైంది, ఇలా అర్థమవుతుంది, ఇది మొదటిసారి వచ్చాడు కదా, పర్వాలేదు నాన్న కాసేపు ఆగు, నీకు తెర కనపడుద్ది, సినిమా ఆగిపోతే తెర కనపడుద్ది అని చెప్పాడు. సినిమా ఆగాలి నాన్న, అప్పుడు తెర కనపడుతుంది అని. ఓ సరే అన్నారు. కాసేపు గడిచిన తర్వాత ఇంటర్వెల్ వచ్చింది. మధ్యలో ఇంటర్వెల్ వేశారు. ఇంటర్వెల్ వేయగానే సినిమా ఆగిపోయింది. అక్కడ తెల్లటి తెర ఉంది. ఎదుగో నాన్న తెర ఇది అన్నాడు. ఓహో ఇదే నాన్న తెర అని లైట్లు వేశారు, మనుషులందరూ కనపడుతున్నారు. ఓ తెర ఇదే నాన్న తెర అన్నాడు పిల్లడు. అవును నాన్న, ఈ తెర మీద సినిమా వస్తుంది అని. అంటే తెర కనపడితే సినిమా కనపడతలేదేంటి నాన్న అని అడిగాడు. అంటే ఈ తెర మీదే సినిమా ఉంటుంది నాన్న, తెర సినిమా కలిసిపోయి ఉంటాయి, ఈ తెర లేకపోతే సినిమా వచ్చే ఛాన్సే లేదని. అన్నాడు పిల్లడు. చూశాడు. సరే ఏదో బయటకు వెళ్ళి వచ్చారు, ఏదో కొనుక్కున్నారు, మళ్ళీ తిన్నారా, తినే తెచ్చుకున్నారు, మళ్ళీ కూర్చున్నారు, సినిమా మొదలైంది. ఇప్పుడు సినిమా మొదలైనప్పుడు అప్పుడు తండ్రి చెబుతున్నాడు, ఇందాక మనం సినిమా చూసాం కదా నాన్న, ఇప్పుడు చూడు నువ్వు జాగ్రత్తగా గమనిస్తా ఉండి, ఒక వెలుగు వచ్చి తెర మీద పడుతుంది చూడు అన్నాడు. ఒక వెలుగు వచ్చి తెర మీద పడి సినిమా మొదలైంది. అప్పుడు పిల్లోడికి తెర తెలిసింది, తెర మీద వెలుగు పడటము తెలిసింది, ఆ వెలుగు సినిమా అవటము తెలిసింది, కానీ తెర కనపడతలేదు. మళ్ళీ పిల్లోడు తండ్రిని అడిగాడు, నాన్న తెర కనపడతలేదు అని. అంటే తండ్రి అన్నాడు, నానా ఇందాకటి దాకా నేను తెర ఉందని నీకు చెప్తున్నా, నాకు తెర కనపడట్లేదు, కానీ తెర ఉందనే విషయం నాకు తెలుసు. అంటే ఇప్పుడు నేను సినిమాని ఎలా చూస్తున్నాను, తెర ఉందనే విషయంతో కలిపి చూస్తున్నాను. సినిమా చూస్తున్నాను, కానీ సినిమాకి ఆధారంగా తెర ఉందనే విషయం నాకు తెలిసి చూస్తున్నాను. తెర ఉందని తెలుసు, సినిమా ఉందని తెలుసు, రెండు ఉన్నాయని తెలుసు, కానీ కనపడేది సినిమానే, తెర కనపడదు. తెర కనపడితే సినిమా కనపడదు, సినిమా కనపడితే తెర కనపడదు, కానీ సినిమా అనేది తెర మీదే ఉందని నాకు తెలుసు. తెర లేకపోతే సినిమా ఉండే అవకాశమే లేదని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు ఆలోచించిందాక నువ్వు తెర చూసావు కదా నాన్న, ఇప్పుడు తెర కనపడదు, కానీ ఆ తెర మీదే ఈ సినిమా నడుస్తున్నది, కాబట్టి తెర కనపడతలేదు.
అంతే తప్ప తెర ఉంది అంటే నీకు సినిమా నడుస్తున్నప్పుడు తెర కనపడదు. కానీ తెరే సినిమాకి ఆధారంగా ఉంది. సినిమా లేకపోయినా తెర కనబడుద్ది. సినిమా లేకపోవచ్చు, తెర ఉంటుంది. కానీ తెర లేకపోతే సినిమా ఉండదు. సినిమా ఉన్నప్పుడు తెర కనబడదు. చక్కగా చెప్పాడు, అయిపోయింది, సినిమా అయిపోయింది. మళ్ళీ తెల్లటి స్వచ్ఛమైన తెర వచ్చింది. నాన్న ఇప్పుడు అర్థమైందా నీకని పిల్లోడిని అడిగాడు. అర్థమైంది నాన్న, ఈ తెర మీద ఆ లైటింగ్ వచ్చి పడినప్పుడు సినిమా వస్తుంది. సినిమా ఉండడం వల్ల మనకి తెల్లటి తెర కనబడతలేదు. ఇది తెల్లటి స్వచ్ఛమైన తెర కాబట్టి దీని మీద సినిమా ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు తెర లేకపోతే సినిమా ఉండే అవకాశం లేదు. సినిమా లేకపోయినా తెర ఉండే అవకాశం ఉంది. అర్థమైంది నాన్న అన్నాడు. సేమ్ అంతే, తెరలాగా శరీరము మనసు బుద్ధులను దాటినటువంటి ఒక నిశ్చల నిర్మల ఆకాశ స్థితి ఉంది. అదే ప్రాణశక్తి స్థితి, అదే ఆత్మశక్తి స్థితి, అదే మన తెర. ఆ తెర మీద బుద్ధి అనేటువంటి, ఆ తెర మీద మనస్సు అనేటువంటి, ఆ తెర మీద శరీరం అనేటువంటి, ఆ తెర మీద ప్రపంచం అనేటువంటి, ఆ తెర మీద సృష్టి అనేటువంటి సినిమా సాగుతుంది. ఇది అనుభవం అవుద్ది. ఇప్పుడు నా ప్రాణశక్తి తెర మీద, నా అనంత ఆత్మశక్తి తెర మీద నా బుద్ధి మనస్సు శరీరాలు ఆడుతున్నాయి అనే విషయం తెలుస్తుంది అంతే. ఇప్పుడు అది ఆటే, నా శరీరానికి అవసరమే. అన్నం తినాలి, ఆట అంటే అన్నమే మానటం, కాలకృత్యాలు మానటం ఏం కుదరదు ఇంతకుముందు అలాగే. కానీ ఇప్పుడు ఈ శరీరం ఎక్కడుంది, ఈ మనసు ఎక్కడుంది, ఈ బుద్ధి ఎక్కడుంది అంటే నా ప్రాణశక్తిలో ఉంది, నా అనంత ఆత్మశక్తిలో ఉంది. ఇప్పుడు నేను ఎవరో, ముందు నేను శరీరం అనుకున్నా, తర్వాత అలా కూర్చొని కళ్ళు మూసుకొని జ్ఞానం తపస్సు చేస్తూ 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 రోజు విడవకుండా కుదిరినప్పుడల్లా చేసుకుంటూ అదేదో గంటలు అనుకోపాకండి, 5-10 నిమిషాలు చాలు, ఎక్కువ టైం కూడా అక్కడ. కానీ విడవకుండా అభ్యాసం చేయాలి. జీవితంలో ఒక భాగం అయిపోవాలి నన్ను నేను తెలుసుకోవడం. నేను జీవించటం అనేది ఎలా ఒక భాగమో, నేను సుఖించటం అనేది ఎలా ఒక భాగమో, నా సంసార జీవితం ఎలా ఒక భాగమో, నా కుటుంబ జీవితం ఎలా ఒక భాగమో, అలా నన్ను నేను తెలుసుకోవటం కూడా జీవితంలో ఒక భాగం అంతే. దాని టైం దానికి. నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు నా జీవితంలో ధన సంపాదన ఎలా ఒక భాగమో, అలా నన్ను నేను తెలుసుకోవటం ఒక భాగం. దానికి ఒక పావు గంట అరగంట మీ వీలుని బట్టి కేటాయించుకోండి. అది సాగుతూ ఉండాల్సిందే. నిద్ర తప్పనిసరిగా నిద్రపోతాం, ఎంత బిజీ పర్సన్ అయినా. నిద్ర జీవితంలో ఒక భాగం. ఆ నిద్ర ఎలాగో అలాగే దీనికి కూడా ఒక టైం ఏర్పాటు చేసుకోండి. లేకపోతే కొంచెం నిద్ర టైం తగ్గించుకోండి. ఎక్కడ టైం దొరకలేదు అనుకోండి, ఎతకండి, ఎక్కడ దొరుకుద్దో టైం. దొరుకుద్ది 24 గంటల్లో మీకు ఏ మూల టైం దొరుకుద్దో చూడండి. ఎక్కడా దొరకకపోతే నిద్రలోంచి కొంత లాగేసుకోండి. మీ ఇష్టం, అది రాత్రి ఉదయం ఎప్పుడైనా టైంతో సంబంధం లేదు. మీకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు చేయండి. దానికే ముహూర్తాలు తిథులు ఏమీ లేవు అసలు, అవన్నీ నమ్మకండి. జస్ట్ కాలం అంతా ఒకటే. ఎందుకని అది శక్తి స్వరూపం. శక్తిలో భేదాలు ఏమి లేవు. భేదాలు ఊరుకునే మానవ బుద్ధితో సృష్టించుకుంటున్నాం అంతే మనం. దానికి తిథులు ముహూర్తాలు అద్దకండి, ఏమీ లేదు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి, విశ్వశక్తి, దైవశక్తి, ప్రాణశక్తి. అది ఎప్పుడూ పవిత్రమైంది. దాన్ని అపవిత్రంగా భావించుకుంటుంది నువ్వు అజ్ఞానము చేత. అందుకని దాని పవిత్రతకు మరకలు అద్దబాకండి. దానికి ప్రత్యేక స్థలాలు, ప్రత్యేక ప్లేసులు, ప్రత్యేక కాలాలు అద్ది దాన్ని విడదీసి ముక్కల కింద నరికేయబాకండి. దానికి మంచి చెడులు అద్దేసి అది మంచిదని చెడ్డదని దాన్ని తయారు చేయబాకండి. అదంతా శరీర పరిమిత భావన. అది అనంతాత్మశక్తిగా ఏకమై సర్వమై ఉన్నది, సర్వవ్యాపకమై ఉన్నది, అనంతమై ఉన్నది, సచ్చిదానందమై ఉన్నది. అది దాన్ని అలాగే తెలుసుకోండి. అందుకే మూఢనమ్మకాలు ఉన్నోళ్ళు దీన్ని పొందలేరు. మూఢాచారాలు పాటించేవాళ్ళు దీన్ని పొందలేరు. మహిమలు మాయలు నమ్మేవాళ్ళు దీన్ని పొందలేరు. అద్భుతాల కోసం ఎదురు చూసేవాళ్ళు దీన్ని పొందలేరు. ఇవన్నీ ఎవరు చేస్తారు? పరిమిత శరీర భావనలో ఉన్న వాళ్ళందరూ ఇవి చేస్తారు, చూస్తారు, కోరుకుంటారు. ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు మభ్యపడుతూ అలా బతుకుతారు. అది పరిమిత శరీర భావన అంతే. దాని గురించి మాట్లాడటం అనవసరం. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అదే సత్యం. కాబట్టి అంతమంది సత్యం అనే దాని గురించి మనకెందుకు? విషయం అయితే ఇది. ఇప్పుడు ఎలా సినిమా అనేది సినిమా తెర మీద ఎలా అయితే నడుస్తున్నదో అక్కడ తెర ఉన్నది, ఈజ్ బీయింగ్ ఉన్నది అన్న స్థితి. ఉన్న తెర మీద సినిమా ఉన్నది, నడుస్తున్నది. ఇప్పుడు సినిమా ఎక్కడ ఉంది? తెర మీద ఉన్నది. తెర ఎక్కడ ఉంది? తెర అక్కడే ఉన్నది. తెర కదులుద్దా? అసలు కదలదు. మరి సినిమాలో అనేక కదలికలు ఉన్నాయి. సినిమాలో మనుషులు కదులుతున్నారు, జంతువులు కదులుతున్నాయి, వాహనాలు కదులుతున్నాయి.
తెర కదిలిందా? తెర అస్సలు కదలదు. ఎందుకని? సినిమా మొత్తానికి తెరే ఆధారం. సినిమా పరంగా తెర సర్వవ్యాపకము. తెర ఎంత ఉందో అంత మాత్రమే సినిమా కదలగలదు. అలాగే సృష్టి మొత్తానికి అనంత ఆకాశము ఆత్మశక్తి తెర, సర్వవ్యాపకము, అనంతము. నీకు సృష్టి ఎంత కనబడుతుందో అంతకంటే అనంతంగా తెర ఉంది, అది ఏకంగా ఉంది. కదలికలన్నీ సృష్టిలో కనపడదు, తెరకి కదలికలు ఉండవు. అదే నీ అనంత ఆత్మశక్తి, అదే నీ స్వస్వరూపము. తెరతో పోల్చి చెప్పుకున్నావు. అదే నీ ప్రాణశక్తి, అదే నీ ఆత్మశక్తి, అదే విశ్వశక్తి. దాన్నే దైవశక్తి, దేవుడు అంటున్నాం. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇప్పుడు మన బుద్ధి అంటే మన మనోబుద్ధి అహంకారములు అంటే నేననే అహంకారము, నాదనే మనస్సు, నేననే మనస్సు, నాదనే బుద్ధి, నాదనే శరీరము, ఇవన్నీ ఎక్కడ డాన్సులు వేస్తున్నాయి? ఈ ప్రాపంచిక విషయాలతో ఈ జీవించటం అనేది ఎక్కడ జరుగుతుంది? మొత్తంగా నేను జీవించడం అనే నా జీవితం, మీరు జీవించడం అనే మీ జీవితం, నా కుటుంబం అనే నా జీవితం, మీ కుటుంబం అనే మీ జీవితం. ఈ కుటుంబాలన్నీ సృష్టిలో సాగుతున్నాయి. మొత్తం ఈ అనంత సృష్టి అనేటువంటి మొత్తం మన కుటుంబ జీవితాలతో సంబంధించిన సృష్టి సినిమా అంతా ఎక్కడ సాగుతుంది? నా ప్రాణశక్తి తెర మీద, నా ప్రాణశక్తి తెర మీద. ఇప్పుడు నేనెవరో? సినిమానా తెరనా? తెర లేకపోతే సినిమా ఉండే అవకాశం లేదు, కానీ సినిమా లేకపోయినా తెర ఉంటుంది. సినిమా అంతా కదలికలే ఉంటాయి, తెరకు అసలు ఎటువంటి కదలిక ఉండదు. ఇప్పుడు నేనెవరో? నేను శాశ్వతమైనటువంటి తెరని, ప్రాణశక్తిని, అనంత ఆత్మశక్తిని, విశ్వశక్తిని, సృష్టి శక్తిని, ప్రకృతి శక్తిని, ఆ దైవశక్తిని నేనే. నా దైవశక్తి తెర మీద, నా ప్రాణశక్తి, ఆత్మశక్తి, దైవశక్తి అనేటువంటి తెర మీద నా మనోబుద్ధి అహంకారాల శరీరపు ఆట సాగుతుంది, సినిమా సాగుతుంది. మొత్తం సృష్టి ఆట అంతా సాగుతుంది. ఈ ఆట ఎప్పటికైనా అంతమైపోద్ది, సినిమా అయిపోద్ది. సినిమా స్టార్ట్ అవుద్ది, సినిమా అయిపోద్ది. జనన మరణములు అవి. జనన మరణములు ఏంటంటే సినిమా స్టార్ట్ అయింది, సినిమా ఎండ్ అయిపోద్ది, మరణం అది. మధ్యలో విశ్రాంతులు ఉన్నాయి, అదే నిద్ర. చాలా విశ్రాంతులు ఉన్నాయి మనకి. మన సినిమాలో నిత్యము ప్రతిరోజు విశ్రాంతి ఉంది, అదే గాఢ నిద్ర. తెరస్థితిలోకి వెళ్ళిపోతాం, కానీ తెరను గుర్తించలేం. నిత్య విశ్రాంతులు ఉన్నాయి మనకి, అదే 8 గంటల నిద్రాస్థితి. దీన్ని నువ్వే గమనించుకో, ఏముంది అందులో? అద్భుతం ఏముంది అసలు? నీలోకి నువ్వు వెళ్ళి పట్టుకునేదానికి. అప్పుడు తెర అనేది ఎలా ఉన్నది అంటే శరీరములా లేదు, మనసులా లేదు, బుద్ధిలా లేదు, అహంకారములా లేదు, పరిమితిలో లేదు, వస్తువులా లేదు, శబ్దంలా లేదు, రూపంలా లేదు, రుచిలా లేదు, రంగులా లేదు, వాసనలా లేదు. ఎలా ఉన్నది? నిర్మలముగా ఉన్నది, ఏమీ లేనట్టుగా ఉన్నది, ప్రశాంతముగా ఉన్నది, నిశ్చలముగా ఉన్నది. అక్కడ ఏమీ లేదు, స్వచ్ఛముగా ఉన్నది. ఏమీ లేని దాన్ని ఎలా ఊహిస్తావు, ఎలా భావిస్తావు, ఏమని చెబుతావు? కాబట్టి ఏమీ చెప్పడానికి లేదు, అలా నిశ్చలంగా ఉంది. ఉన్నాను అన్నదే ఉంది. ఓకే, ఎంత ఉన్నది? ఎంత ఉన్నది? అంత ఉన్నది అని చెప్పడానికి లేదు, ఉన్నదంతా అదే. అప్పుడు మళ్ళీ ఏ స్థితి ఉంది? ఉన్నాను, ఉన్నది అన్న స్థితి ఉంది. అలా మీరు ఏ విషయంలో దాన్ని చూసినా ఉన్నది అన్న ఒక స్థితి మాత్రమే అక్కడ ఉన్నది. అది మీకు బయట ప్రపంచంలో, ఒకవేళ మీరు శరీరపరంగా బయట ప్రపంచంలో దాన్ని కంటితో నేను చూడాలి, నేను దాన్ని తెలుసుకోవాలి అంటే అది ఆకాశ స్థితి. అది లేనిది కాదు, సాక్ష్యాలతో నిరూపణలతోనే ఉంది. ఇక్కడ ఆకాశ స్థితి. ఆకాశం అలాగే ఉంది, చూసుకోండి. ఆకాశం అంటే మళ్ళీ చెబుతున్నా, మనం తలపైకి ఎత్తి చూసి కనపడేదంతా ఆకాశం కాదు. మన చుట్టూ ఉన్నటువంటి ఖాళీ అంతా ఆకాశమే, మొత్తం ఆకాశమే. ఆకాశ స్థితి అది, శక్తి స్థితి. ఆ శక్తి, ఆకాశ స్థితి అనేటువంటి శక్తి స్థితి అనే ఆకాశ తెర మీద సృష్టి సినిమా సాగుతుంది. అంతే సింపుల్. దీన్ని మీరు అర్థం చేసుకుంటే దీన్ని పొందడానికి మార్గం ఏమి అంటే ఏం లేదు, మీలోకి మీరు వెళ్ళటమే. ఎన్నిసార్లు విన్నా ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను, ఎంత విన్నా, ఎన్ని చదివినా అండి, అది వింటే చదివితే తెలుసుకునేది కాదు, వినేది చదివేది. ఎందుకంటే మీరు అలా కూర్చొని మీలోకి మీరు వెళ్ళటానికి. ఎవరైనా చెప్పినప్పుడు వినటం కానీ, ఎవరైనా రాసిన గ్రంథాలు చదువుకోవటం కానీ, దాని గురించి తెలుసుకోవటం కానీ, ఇవన్నీ ఎందుకు చేసేది ప్రయత్నం? వింటే మనం చదివితే అది వచ్చేస్తుందని కాదు. వినటం, చదవటం అనేది నాలోకి నేను ఎలా వెళ్ళాలి,
అలా వెళుతూ కాలగమనంలో అలాగే అది దినచర్యగా చేసుకుంటూ జీవితం మొత్తం అలాగే గడిపితే అది నాకు అర్థమవుతుంది అనేటువంటి ఒక చిన్న సత్యాన్ని తెలియజేయడానికి అంతే. ఇప్పుడు భోజనం ఉందండి, రోజు భోజనం చేయకపోతే బతకం మనం. ఆ విషయం మనకి తెలుసు, దానికోసమే ధన సంపాదన చేస్తున్నాం. ఇప్పుడు ఆ భోజనం ఏంటి, చిన్నతనం నుంచి తండ్రులు అలవాటు చేసేసారు. ఫస్ట్ పాలు తాగిచ్చారు, తల్లి పాలు ఇచ్చింది, తర్వాత చిన్న చిన్నగా ఫారెక్స్ లో పెట్టారు, అక్కడి నుంచి బాగా మెత్తగా వండిన అన్నం పెట్టారు, అక్కడి నుంచి కొద్ది కొద్దిగా ఉప్పు కారాలు తగిలిచ్చారు. అలా పెంచుతూ ఇప్పుడు నీ ఇష్టం వచ్చినాయన్నీ నువ్వు తిని బారేయచ్చు అన్నారు. అవి రోజు తింటూ బతుకుతున్నాం. అది భౌతికంగా అలవాటు అయిపోయి శరీర నిర్మాణంలో శరీరం నేను అనుకుంటున్నాం కాబట్టి, అదే జ్ఞానంలోకి వచ్చినప్పుడు నువ్వు రోజు అలా కూర్చొని నిన్ను తెలుసుకుంటే నువ్వు నీకు అర్థమైపోతావు అంతే. అందులో పెద్ద విశేషత లేదే. నీ లోపలికి నువ్వు వెళ్ళు, నిన్ను తెలుసుకో, నిన్ను చూసుకో, నిన్ను గమనించుకో. అది రోజు చెయ్యి, ఆహారం తిన్నట్టుగా చెయ్యి. రోజు చేయకపోతే మాత్రం నువ్వు పొందలేవు. ఎందుకని రోజు ఆహారం తినకపోతే చచ్చిపోతాం. మరి మధ్య మధ్యలో 2-3 రోజులకు ఒకసారి మానేసి తిన్నా నీరసంతో బతుకుతాం, మనకేమి ఉత్సాహం ఉండదు. కాబట్టి రోజు ఆహారం, సరిపోయినంత ఆహారం రోజు 3 పూట్ల మనకేం అవసరం అది తిని తాగుతూ ఉంటే శరీరం స్థిరంగా సుఖంగా హాయిగా శక్తివంతంగా ఉండి చక్కగా పనులు చేసుకుంటూ సుఖభోగాలు అనుభవిస్తూ బతుకుతాం. అలాగే రోజు నా లోపలికి నేను వెళ్ళి కొంత సమయం కేటాయించుకొని నన్ను నేను చూసుకుంటూ ఉంటే నాకు నేను తెలిసిపోతాను. ఇందులో అద్భుతం లేదు, ఆశ్చర్యం లేదు, దీనికి ఎవరో దేవుడి దగ్గర అక్కర్లేదు, ఎవరో గురువులతో పని లేదు, ఎవరో మహాత్ములతో పని లేదు. అలాని పని లేదు అంటే వాళ్ళని ఏం కించిపరచట్లా. పాపం వాళ్ళు అలా పొంది మనకు చెబితేనే కదా మనకు తెలిసింది. వాళ్ళు ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని గ్రంథాలు రచించినా, ఎన్ని బోధలు చేసినా, ఎంతమంది దేవుళ్ళు దిగి వచ్చినా, ఎంతమంది గురువులు దిగి వచ్చినా, ఎంతమంది మహాత్ములు దిగి వచ్చినా, నీ లోపలికి నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు చూసుకోవటం అనేటువంటి ప్రక్రియ నువ్వు రోజు మొదలుపెట్టి చేసుకొని ఒక దినచర్యగా దాన్ని చేసుకొని నన్ను నేను తెలుసుకోవాలని నువ్వు సంకల్పించుకొని అలా కూర్చుంటే తప్ప నిన్ను నువ్వు తెలుసుకోవడం కుదరదు. ఎందుకంటే అది నిన్ను నువ్వు తెలుసుకోవటం. నేను ఎలా చేయగలను, ఇంకొకళ్ళు ఎలా చేయగలరు, గురువు ఎలా చేయగలడు, దేవుడు ఎలా చేయగలడు, ఎలా కుదురుతుంది? అది నువ్వు కదా. కాబట్టి ఇక్కడ మహిమలు మాయలు ఈ మార్గంలో ఉండవు. ఇది చదువు అంతే. ఇక్కడ అద్భుతాలు, మహిమలు, మాయలు, తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు ఇవేం ఉండవు. అవన్నీ మీరు తప్ప రైటా, నమ్ముతారా నమ్మరా, అది మీకు సంబంధించిన విషయం. ఎక్కడ ఉండవు. నీ లోపలికి నువ్వు వెళ్ళడానికి అవేం సహకరించవు నీకు. నీ లోపలికి నువ్వు వెళ్ళాలంటే అసలు అన్నింటినీ వదిలేయాలి, నిన్ను కూడా నువ్వు వదిలేయాలి, కళ్ళు మూసి కూర్చోవాలి. అలా కూర్చోవటంలో నన్ను నేను తెలుసుకోవాలని ఒక్క భావం చాలు. అలా కూర్చుంటే నువ్వే కూర్చో, మేలకొండ కూర్చో. శరీర భావన అదే సమసిపోయి మనోభావన, బుద్ధులు, గుణాలు, ఆలోచనలు, స్వభావాలు నీకే కనబడతా ఉంటాయి. మళ్ళీ అలాగే కూర్చో కంటిన్యూ. శరీరం మనస్సు వేరు వేరని నిర్ధారణగా తెలుస్తుంది. మళ్ళీ అలాగే కూర్చో కంటిన్యూ. మనసు బుద్ధి వేరు వేరని నిర్ధారణగా తెలుస్తుంది. మళ్ళీ అలాగే కూర్చో కంటిన్యూ. శరీర మనోబుద్ధి అహంకారాలను దాటినటువంటి ఒక నిశ్చల నిర్మల ప్రాణశక్తి స్థితి తెలుస్తుంది, ఆత్మశక్తి స్థితి తెలుస్తుంది. అది నా ఒరిజినల్ స్థితి అని నీకే అర్థమవుద్ది. అది అనంతంగా ఉందని, అఖండంగా ఉందని, అది చెక్కు చెదరదని, నేను పరిమితుండు కాదు సర్వవ్యాపకుండని. జస్ట్ ఈ సినిమా అంటే ఈ తెర మీద, నా ప్రాణశక్తి తెర మీద, ఆత్మశక్తి తెర మీద, అనంత ఆత్మశక్తి తెర మీద, ఆకాశ శక్తి తెర మీద, ఆకాశ తత్వంలో ఊరికనే ఈ శరీరము, మనసు, బుద్ధి, అహంకారం అనే నా జీవిత సినిమా నడుస్తుంది, అంతే ఏమి లేదని. అందులో ధర్మంగానే బతుకుతావు, అంతే ఏమి లేదన్నప్పుడు దాన్ని ఏం వదిలేయవు, దాని అవసరాలు ఏం తీర్చకుండా ఉండవు. కానీ అది అంతే, ఇంత చిన్నది. నేను అసలు స్వరూపం అనంతత్వం నాకు నశింపే లేదన్నాక భయం పోద్ది, బాధ పోద్ది, దుఃఖం పోద్ది. అసలు తప్పు చేయాల్సిన అవసరమే ఉండదు. ధర్మపరమైన జీవితాన్ని జీవిస్తూ అలా జీవించిన వాళ్ళే మహాత్ములు, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులని పిలిచాం. వాళ్లే మనకి ఈ బోధలన్నీ అందించారు. వాళ్ళు వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఆ పిల్లలకు కూడా ఇవన్నీ నేర్పారు. ఋషులు, మునులు, యోగులు సంతతులుగా ముందు తరాలకి ఇవన్నీ అందించుకుంటూ వచ్చింది వాళ్లే. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో. చాలా సింపుల్, చాలా తేలికైన విషయం. అందులో ఏం అద్భుతం లేదు. కానీ ఎన్నిసార్లు విన్నా, ఎంత చదివినా నాకు అర్థం అవట్లేదు, నాకు తెలియబడట్లేదు అంటే నువ్వు కూర్చోకుండా, నీ లోపలికి వెళ్లకుండా అసలు నీకు ఏమీ తెలియబడదు. నువ్వు ఎన్నిసార్లు వినేది, నువ్వు ఎన్నిసార్లు చదివేది, ఎన్ని రకాలుగా తెలుసుకునేది నువ్వు కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళటానికి, నిన్ను నువ్వు లోపల తెలుసుకోవటానికి. నువ్వు ప్రపంచంలోంచి కాసేపు బయటకు వచ్చేసి నీ కళ్ళు మూసుకొని నీ లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకోవడం అనే ప్రాసెస్ మొదలు పెట్టడానికి బయట చెప్పబడేవన్నీ, ఈ జ్ఞానబోధలన్నీ, దైవబోధలన్నీ, గ్రంథబోధలన్నీ, మతబోధలన్నీ, గురుబోధలన్నీ. కానీ లోపలికి వెళ్లాల్సింది నువ్వే.
నువ్వే లోపలికి వెళ్ళాలి, నువ్వే తెలుసుకోవాలి, నువ్వే ప్రయత్నించాలి. సంవత్సరాల కాలం పడుతుంది, తప్పకుండా పడుతుంది. కానీ నువ్వు నీకు తెలియబడి మరణిస్తే ఏంటి, మరణించేటప్పుడు శరీరం నువ్వు కాదు. నేను మరణించలేదనే విషయం కూడా నీకు తెలుస్తుంది. నేను అసలు మరణించననే విషయం నీకు తెలుస్తుంది. మరణించటం కాదు, శరీరం మార్పుకు లోనైంది. పంచభూతాల శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది. అంతే తప్ప మరణం అనేది అసలు ఇక్కడ లేదు అనే విషయం తెలుస్తుంది. నేను శాశ్వతమైనటువంటి అనంత ఆత్మశక్తిని అని తెలుస్తుంది. మరి అది తెలియాలంటే నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. అది తెలుసుకున్న మహాత్ములు తెలియబడుతుంది, మేము తెలుసుకున్నాము అని నిర్ధారణగా చెప్పారు. తెలుసుకోవడానికి అవసరమైన బోధలు అందించారు. అంతే తప్ప నేను లోపలికి తీసుకెళ్ళి నీ అనుభవాన్ని నీకెవరు ప్రసాదించలేరు. అనుభవం నువ్వే పొందాలి. నువ్వు తింటే నీ ఆకలి తీరుద్ది అంతే. అలాగే నువ్వు తెలుసుకుంటే నీకు మోక్షం. నువ్వు తెలుసుకుంటే నీకు నశింపు లేని తత్వం నేనని నీకు తెలుస్తుంది. ట్రై చేసి చూడండి, ఆలోచించండి. ఇది చాలా సింపుల్. కానీ రోజు కాసేపు 5 నిమిషాల 10 నిమిషాల పావు గంట మీ ఇష్టం, సమయం మీకు మీ జీవితంలో ఏ మూల దొరుకుద్దో ఎతకండి. ఏదో ఒక మూల దొరుకుతుంది, దాన్ని లాక్కు తెచ్చుకోండి. 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి కళ్ళు మూసుకొని ఒక మూలకెళ్ళి కూర్చోండి. ఇంకా ప్రపంచంతో పని లేదు. ఆ 10 నిమిషాలు ప్రపంచంతో పని లేదు, మీ శరీరంతో పని లేదు, అసలు ఏ విషయాలతోనూ పని లేదు. మీ లోపల మిమ్మల్ని మీరు చూసుకోవటం అంతే. జస్ట్ చూసుకోండి అంతే, ఏం చేయొద్దు అసలు. అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళిపోద్ది. ఆ పని చేయండి. నన్ను నేను తెలుసుకోవాలనుకోండి. ఒకవేళ మీకు జీవితంలో బాగా మీరు బిజీగా ఉండిపోయి మీకు సమయం ఎక్కడ దొరకలేదు అనుకోండి, నిద్రపోతారు గ్యారంటీగా. నిద్రలోంచి ఒక 10 నిమిషాల్లో పావు గంట లాక్కు తెచ్చుకోండి. ఒక 10 నిమిషాలు పావు గంట నిద్ర తగ్గించుకోండి. నిద్రకు ముందో నిద్రకు వెనకాలో మీ ఇష్టం, ఎక్కడైనా పర్లేదు. లేదు మొత్తం 24 గంటలు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎలా వీలైతే అలా, ఎలా కుదిరితే అలా, ఎక్కడ కుదిరితే అక్కడ. ఆ సమయాలు తిథులు ముహూర్తాలు అవేమి లేవు, పెట్టుకోబాకండి. ఎందుకంటే అనంత ఆత్మశక్తి పరంగా విశ్వవ్యాప్త పరంగా అన్నీ ఒకటే శక్తి. అది మీరు దేహపరంగా కిందకి దిగి రకరకాలు చేసుకుంటే అవన్నీ మీ ఇష్టం. వాటిని తప్పు రైడని నేను అసలు చెప్పట్లా. నేను మాట్లాడుతుంది అనంత ఆత్మశక్తి. ఏక విశ్వశక్తిలో భేదాలు ఉండే అవకాశమే లేదు. భేదాలు పెట్టుకోబాకండి. పెట్టుకుంటే మళ్ళీ మీరు దీన్ని పొందలేరు. మీరు అనంత విశ్వశక్తిలో మంచి చెడులన్నా, తిథులు ముహూర్తాలన్నా, మీరు అనంత విశ్వశక్తిలో ఇది మంచి కాలం ఇది చెడ్డ కాలం అన్నా ఏం ఏర్పాటు చేసుకున్నా మీలో పరిమిత భావన వచ్చేస్తుంది. ఆ పరిమిత భావనలో మళ్ళీ మీరు ఎప్పుడు మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మూఢ విషయాలకు వెళ్ళిపోతారు. జ్ఞానంతో వెళ్ళలేరు. అనంత ఆత్మశక్తి యొక్క స్వరూపము జ్ఞానం అంతే. దాంట్లో ఏం భేదాలు లేవు. అది ఏకత్వము, సమానత్వము, అనంతము, సర్వవ్యాపకము. అందుకని సమభావంతో వెళ్ళిపోండి. అలా ట్రై చేయండి, అది మీకు అర్థమవుతుంది. మీ అందరూ మీకే అర్థమవుతుంది. ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా తెలుసుకోవడం అసంభవం. మీరు మీ లోపలికి వెళ్ళడం అనే ప్రక్రియని రోజు దినచర్యలో భాగంగా పెట్టుకుంటే ఖచ్చితంగా మనం మరణించే లోపల మన సంపూర్ణపు ఎరుక మనకు అర్థమవుతుంది. అది భోంచేసినట్టుగా, కాలకృత్యాలు తీర్చుకున్నట్టుగా, నిద్రపోయినట్టుగా, ధన సంపాదనలు చేసుకున్నట్టుగా, మొత్తం మన బాధ్యతలన్నీ చేసుకుంటున్నట్టుగా జీవితంలో దీన్ని కూడా ఒక భాగంగా పెట్టుకోండి. అది పావు గంట అయినా పర్లేదు, 5 నిమిషాలైనా పర్లేదు. ట్రై చేయండి, ఆలోచించి చూడండి. నచ్చి అర్థమయ్యి బాగుంది అనిపిస్తే మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. ఒకవేళ నచ్చలేదు, అర్థం అవ్వలేదు, ఏదో చెప్పాడు, ఆయనకి ఇష్టం వచ్చింది, ఆయన వాగుతున్నాడని మీకు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నేను ఒక సామాన్య మానవుణ్ణి. నేనేం ఆకాశం నుంచి భూమి మీద గూడిపడిన ఉల్కను కాదు. నేనేం పెద్ద శక్తిపాతంతో శక్తిపాతాన్ని సృష్టించుకొని ఆకాశ శక్తి నుంచి దివ్య గంగలాగా భూమి మీదకి దిగొచ్చిన మనిషిని కాదు. నేను సామాన్య మానవుణ్ణి. అందరిలాగా నేను బతుకుతున్నా. నాకు 2 కళ్ళు 2 చేతులే ఉన్నాయి. నేను అందరిలాగా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబ సమస్యలన్నీ అనుభవిస్తూ ఉంటాను. నేను అసలు మోక్షాన్ని పొందలేదు. ఆ ప్రాణశక్తి ఎరుకు నాకు కలగలేదు. దాని గురించి చెప్పిన మహాత్ములు చెప్పినటువంటి ఉపన్యాసాలు విన్నాను, వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుకున్నాను, దానికోసం ప్రయత్నించుకుంటున్నాను. ఆ ప్రయత్నించుకునేటువంటి ప్రయత్నంలో నాకు కలిగినటువంటి భావాలు నేను మీతో పంచుకుంటున్నాను. భావాలు అర్థమైన వాళ్ళు బాగుంది అనుకుంటే మీరు చక్కగా ఆచరించుకోండి మీ జీవితంలో. బాగోలేదు, అర్థం కాలేదు అనుకుంటే మీకు నచ్చిన మార్గంలో, మీకు అర్థమైన మార్గంలో, మీ మతంలో, మీ దేవుళ్ళతో, మీ గురువులతో హాయిగా సాగిపోండి. ఎక్కడ విభేదం లేదు, విరోధం లేదు, అన్ని కరెక్టే, అన్ని మంచివే. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడక్కడ వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.